నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमुपलार्यतनूभवम् గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తిః స్వాధీనపతికాం శృతిం. అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గవైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే. యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపదపంకజసక్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధ విద్యే. శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్నగురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ. జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా. జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురూత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం. దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏష స్తవో. జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తిః సకలు భగవాన్ భద్రచరితో గురుః శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈరోజు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి యశోదను మనసారా అభినందిస్తున్నాను. వయస్సు పెద్దదవుతోంది, అందుకని ప్రిపేర్ అవడమే కష్టం. ఆ ప్రిపేర్ అయిన దానిని సమగ్రంగా చెప్పడానికి చిన్న తడబాటు వచ్చింది ఇవాళ. అది వయస్సు యొక్క ప్రభావం అయి ఉండాలి. విషయావగాహనలో అయితే ఏ రకమైనటువంటి లోటు లేదు. ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటి నుంచో పండిపోయి ఉన్నారు ఈ రకమైనటువంటి వ్యాసంగంలో. ఆ రుచి బాగా తెలిసి ఉండడం చేత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తాపత్రయం ఆమెలో కనిపిస్తూనే ఉంది. దాన్ని సమర్థంగా ఆమె చేస్తూ వస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నంలో ఇవాళ మరొకసారి 2 పెద్ద శ్లోకాలని వాటి వివరాలని అందించేటటువంటి ప్రయత్నం చేశారు. మొదటి శ్లోకం వివరంగానే చెప్పారు. 2వ శ్లోకం దగ్గర బాగా సంగ్రహం అయిపోయింది. శ్లోకానుసంధానం అయితే చాలా స్పష్టంగా ఎప్పుడు యశోద చక్కగా అనుసంధానం చేస్తారు. శ్లోకమైన పాశురమైన చాలా స్పష్టంగా నిర్దుష్టంగా అనుసంధానం చేస్తారు. చక్కగా దాన్ని కూర్చుకున్నారు. మొదటి శ్లోకాన్ని చాలా అందంగా వివరణ చేశారు. రెండోది వచ్చేసరికి ఎందుకో తెలియని ఒక కంగారు వచ్చింది. రాసుకున్నది ఏదో వెతుక్కోవడం ఆ రకంగా కాస్త గ్యాప్ వచ్చింది. విషయం ఎక్కువ కాబట్టి ఆ రకంగా కంగారు పడినా ప్రయత్నం చేసినందుకు మనసారా అభినందిస్తున్నాను. మొదటి శ్లోకాన్ని చాలా చక్కగా వివరణ చేశారు, చాలా స్పష్టంగా వివరణ చేశారు. జానువులని వర్ణించేటప్పుడు మాత్రం చిన్న కన్ఫ్యూషన్ ఉంది, అది మాత్రం చెప్తాను. మిగిలినది ఎక్కడా దోషం లేదు. ఊర్ధ్వభ్రమి అధోభ్రమి అని నిన్న చెప్పుకున్నాం. సుడి లోపలికి వెళ్ళేటట్లుగా ఉండేది ఒకటి, పైకి చిమ్మేటట్లుగా ఉండేది ఒకటి, 2 ఉంటాయి అని అనుకున్నాం. ఆ స్వామి జానువులని చెప్పేటప్పుడు
అవి ఊర్ధ్వభ్రమి అథోభ్రమిగా ఉన్నాయి అని అన్నారు. కాదు, రెండు ఊర్ధ్వభ్రమే. జానువులు ఇలాగ మోకాళ్ళు ఇలా కొంచెం పైకి ఇలా పొంగినట్టు ఉంటాయి కాబట్టి అది కాంతిమయమైనటువంటి నదీ ప్రవాహము యొక్క ఊర్ధ్వభ్రమి, పైకి పొంగినట్టుగా ఉండేటటువంటి సుడి అని అన్నారు. చెప్పుకున్నవి రెండు రకాలు ఉంటాయి అని చెప్పుకున్నాం, కానీ అది ఒకటి ఊర్ధ్వభ్రమి ఒకటి అధోభ్రమి అని కాదు. రెండు ఊర్ధ్వభ్రములే, అంటే పైకి పొంగుతూ ఉండేటటువంటి సుడిలాగే ఉన్నాయి అనేది మాత్రం భావన చేసుకోవాలి. అక్కడ చిన్న స్పష్టత తగ్గింది తప్ప మిగిలినదంతా కూడా చక్కగా వివరణ చేశారు. ముఖ్యంగా మా తండ్రి గారిని సేవించి వారి దగ్గర భగవద్ విషయ కాలక్షేపాన్ని పొంది ఆ రకమైనటువంటి ప్రవృత్తిలోనే నిత్యం గడుపుతూ ఉండేటటువంటి యశోదకు ఇతోధికమైనటువంటి ఆయుర ఆరోగ్యాలని భగవంతుడు ప్రసాదించి మొన్న విజయనగరంలో జరిగినటువంటి ఆ మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో 4 ఆవృత్తులు శ్రీరామాయణాన్ని పరిపూర్ణంగా పారాయణ చేసినటువంటి ఒక భాగ్యం, అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. జీవితాన్ని చక్కగా సఫలం చేసుకుంటున్నారు. ఆమెకి భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం ఇలాగే ఎప్పుడూ కొనసాగుతూ జీవితం హాయిగా ఆనందమయంగా భగవద్ గుణానుసంధానంతో నిండాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ మనం 2 శ్లోకాలు చెప్పుకుందాం. 2వ శ్లోకంలో కొన్ని విశేషాలు ఎక్కువ ఉంటాయి, అందుకని శ్లోకానుసంధానాన్ని సంగ్రహం చేసుకుందాం. ప్రతి దశకంలోనూ ఒక్కొక్క శ్లోకం చదువుతూ ముందుకి సాగిపోదాం మనం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖర సంతనోతు మయి సంతతం హరి నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషది సరస్వతి గుణాయత్తం లోకే గుణిషుహిమతం మంగళపదం విపర్యస్తం హస్తే క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా శుభీభూయం యాతా ఇతి నిర్ణయిష్మ శృతివశాత్. పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం పరభాగమియాద్రవేస్తమిశ్రా వరదాజ్యత్వయి తన్నిశామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగం నను కౌంతలీతమిశ్రా. పద్మాయాః ప్రణయరసాత్ సమాసజంత్యాః స్వం బాహుం సుబహుమతో భుజేన తేన తాం నామాన్వభవదహో దశాంతదాత్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః. 51 నుంచి అన్ని అనుసంధానం చేద్దాం. యా దామోదర ఇతి నామదాతవాసీత్ సా దామాకిల కిణకారిణీ బభూవ తన్నూనం వరదవళిత్రయచ్చలేన త్వన్మధ్య ప్రథమ విభూషణీ బభూవ. యాదృగ్బీజాధ్యుషిత భువి యద్వస్తు హస్తీ సజాతో తత్తాదృక్షం ఫలతి ఫలం త్వయ్యపీక్షామహే తత్ యస్మాదండాధ్యుషిత ఉదరే తావకే జాయమానం పద్మం పద్మానన కిల ఫలతి అండషండాన్ అఖండాన్ అగ్నే యజ్ఞేశ్వర కిల జనే కాప్యదర్శం విమర్శం విశ్వాధీశః కథమ ఇతి తన్నిర్ణయం వర్ణయామః. వ్యావక్రోశే నృషసముదితాయానుపాశ్రిత్యతేపి బ్రహ్మాద్యాస్తే వరదజనితాః తుండకందారవిందే ముష్ణన్ కృష్ణః ప్రియ నిజ జనైర్జయ్య హయ్యంగవీనం దామ్నా భూమ్నా వరదహియయా త్వం యశోదాకరాభ్యాం బద్ధో బంధక్షపణకరణీంతాంకిలాజ్యాపి మాతుః ప్రేమ్ణా గాత్రాభరణముదరాబంధనాఖ్యం బిభర్షి సౌందర్యాఖ్యా సరిదురసి విస్తీర్యమధ్యావరుద్ధా స్థానాల్పత్వాద్విషమగతిజావర్తగర్తాభనాభిః ప్రాప్య ప్రాప్త ప్రతిమ జఘనం విస్తృతా హస్తినాథ శ్రోతో భేదం భజతి భవతః పాదదేశాపదేశాత్ రంభాస్తంభాః కరివరకరాః కారభాः సారభాజో
వేషాశ్లేషా అపి మరకతస్తంభముఖ్యాస్తులాఖ్యాః సామ్యం సమ్యగ్వరదన దధుః సర్వముర్వోస్త్వదూర్వోః నైశ్వర్యం దధతి న తథా యౌవనారంభజృంభాః యాతే గాత్రే వరద జనితా కాంతిమయ్యాపగాభూత్ తస్యా స్రోతో యుగళమిహ యద్యాతి పాదప్రవాదం తజ్జాతోర్ధ్వప్రమి యుగమివోద్భానునీ జానునీతే స్యాదుష్ణోర్వా కకుదయుగళం యౌవనైశ్వర్యనామ్నోః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. స్వామి యొక్క సౌందర్యం అనేటటువంటి ఒక నదీ ప్రవాహం ఏ ఏ అవయవాలలో ఎలా ప్రవహిస్తోంది అని కాకుండా ఆ నదీ ప్రవాహపు రూపాన్ని దివ్యమంగళ విగ్రహంగా చెప్పారు మనకి. విస్తారంగా ఉన్నది వక్షస్థలమని, విస్తీర్ణంగా ఉన్నది అంటే విశాలంగా ఉన్నది జఘన భాగమని, అల్పంగా సన్నగా ఉన్నది మధ్య భాగమని, ఇలా మనం ఆ సౌందర్య రస ప్రవాహాన్ని ఒక శ్లోకంలో చెప్తూ రెండు పాయలుగా చీలినటువంటి ప్రవాహంగా ఆ స్వామి యొక్క చరణములని ముందుగా తెలియచేశారు. ఆ చరణములలో ఉండేటటువంటి ఊరు సౌందర్యాన్ని, ఊరువుల యొక్క వైభవాన్ని తర్వాత శ్లోకంలో చెప్పడానికి 4 ఉపమానాలు చెప్పినా అవి పరిపూర్ణమైనటువంటి సామ్యాన్ని పొందటం లేదు అని అన్నారు. ఏకదేశ సామ్యం మాత్రమే ఉంది. ఏదో 1-2 విషయాలలో పోలి ఉన్నాయి తప్ప సర్వసామ్యం వాటికి లేదు అన్నారు. లోకంలో సామాన్యంగా లౌకికమైన వ్యక్తులని వర్ణించాలని వచ్చినా ఇవి ఉపమానాలుగా చెప్పినా ఇవి సరిపోవు అని మళ్ళీ కవులు ఆ మాటని వెనక్కి తీసుకుంటారు. ఇది సర్వసామ్యం కాదు అని అంటారు. కాళిదాసు కుమార సంభవంలో పార్వతీదేవి సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ఇలాంటి ఉపమానాలనే చెప్పారు. చెప్పినప్పటికీ కూడా కరివరకరాహ అన్నారు. కరివరకరాహ అంటే ఏనుగు చర్మం ఎలా ఉంటుంది? దళసరిగా ఉంటుంది. కానీ స్వామి యొక్క ఊరువుల సౌందర్యం అంత కర్కశంగా ఉండదు కదా. అందుకని అక్కడ పార్వతీదేవి సౌందర్యాన్ని చెప్పేటప్పుడు ఆ కరివరకరములు అన్న త్వచి కర్కశత్వం అంటే ఆ చర్మం దళసరిగా ఉంటుంది కనుక అది కాదు అని కొట్టిపారేస్తారు. ఆ అరటి బోధలు అని అంటే ఎప్పుడూ చల్లగానే ఉంటాయి. ఆ చల్లతనం ఏకాంత శైత్యం అంటారు. ఇవి ఉండడం చేత సరియైన ఉపమానాలు కావు అంటాడు కాళిదాసు. అక్కడ కాళిదాసు లాంటి వాళ్ళు లౌకికమైనటువంటి ఒక ఉపమానాన్ని చెప్పి కాదు అని అంటే అప్రాకృతమైనటువంటి ఈ దివ్యమంగళ విగ్రహానికి ఇవి ఉపమానాలుగా చెప్తే అది పూర్తిగా సరిపోదు అనడే ఇక్కడ కూరత్తాళ్వాంది చాలా సహజంగా ఉంది అని మనకు అర్థమవుతుంది. తర్వాత ఆ స్వామి యొక్క జానువులని గురించి చెప్పారు. జానువులంటే మోకాళ్ళు అని అనుకున్నాం కదా. చక్కగా ఇలా పొంగినట్టుగా ఉండేటటువంటి ఆ మోకాళ్ళని కాంతిమయమైనటువంటి నదీ వేగము యొక్క ఊర్ధ్వ ప్రేమి పైకి ప్రకాశిస్తూ ఉండేటటువంటి కాంతుల యొక్క సుడి, కాంతి ప్రవాహపు సుడి అని వాటిని ఉపమానించారు. అంతేకాదు యౌవనము ఐశ్వర్యము అనేటటువంటి 2 ఎద్దుల యొక్క మూపులా అన్నట్లుగా ఉన్నాయి అని మరొక ఉత్ప్రేక్షణ కూడా చేశారు. అక్కడ జాను సౌందర్యాన్ని వెనకటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ స్వామి పాదాలలో ఆ చరణాలలో ఊరువులు జానువులు అయిన తర్వాత పిక్కలు జంఘలు అని అంటారు. జంఘ అంటే సంస్కృతంలో పిక్క అని అర్థం. ఆ పాదం ఆ జానువు దగ్గర నుంచి కిందని ఉండేటటువంటి ఆ పాదాన్ని చూస్తే మనం అది ఒక తామర పువ్వుని అట్నుంచి తిప్పి పెడితే ఎలా ఉంటుందో అలా వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. మన ఆ దివ్య అవయవాన్ని గమనించుకున్నప్పుడు తామర ఎలా ఉంటుంది అంటే నీటిలో ఉంటుంది. నీటిలో కింద వరకు కాడ ఉంటుంది. నీటిపైన ఇది ఇలా వికాసాన్ని పొంది ఉంటుంది. సాధారణంగా తామరలని అలా చూస్తాం. స్వామి నేత్రాలను పుండరీకాక్షుడు అన్నప్పుడు గంభీరాంభస్సముద్భూత అని నీటిలో అలా స్థిరంగా బలంగా ఉండేటటువంటి ఒక కాడమై మీద వికసించినటువంటి కమలాన్ని మనం చూస్తాం.
ఇప్పుడు ఆ కాడతో ఉండేటటువంటి ఆ కమలాన్ని అట్నుంచి ఇటు తిప్పి ఉంచారనుకోండి, అలా అట్నుంచి ఇటు తిప్పి ఉంచితే ఎలా ఉంటుందో ఆ జానువుల కింద నుంచి పాదాల వరకు ఉండేటటువంటి ఆ భాగాన్ని అలా వర్ణిస్తున్నారు ఇందులో. అంటే అధోముఖంగా పెట్టినటువంటి తామర అంటున్నారు. పాదాలు విశాలంగా ఉంటాయి కనుక రేకులు విప్పినటువంటి తామరలా ఉంటే, ఆ పైన ఉండేటటువంటి ఆ జానువుల కింద నుంచి పాదాల వరకు ఉండేటటువంటి ఆ భాగం అక్కడే పిక్కలు అంటారు. అవి ఇలాగా వర్తులాకారంగా ఉంటాయి, రౌండ్ తిరిగి ఉంటాయి. కాడ పొడవుగా ఉంటుంది. ఆ కాడకు ఉండేటటువంటి ఏ లక్షణాలు ఉన్నాయో స్వామి యొక్క ఆ ఆ భాగానికి కూడా, ఆ జంఘలకి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ముందుగా మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ప్రేమ్ణాఘ్రాతుం కరిగిరి శిరోధో ముఖీ భావభాజో అంఘ్రిద్వంద్వాహ్వయ కమలయో దండకాండాయమానే అద్రిస్పర్శోద్భవ సుఖత ఉత్కంఠకే రోమహర్షాత్ ద్రష్టుర్దృష్టిర్వరద కిమలం లంఘితుం జంఘిఖే తే. ఇది శ్లోకం. అలవాటు అవుతుంది, మనం అనుసంధానం చేద్దాం. తర్వాత వరుసగా ఒక నెక్స్ట్ దశకం అయ్యేంత వరకు ఈ పెద్ద పెద్ద శ్లోకాలను అనుసంధానం చేద్దాం. పెద్ద కష్టం ఏమీ ఉండదు. ఇందులో వరద అనేది సంబోధన సామాన్యంగానే ఉంది, 4వ పాదంలోనే ఉంది. ద్రష్టుర్దృష్టి వరద అన్న చోట అది సంబోధన పదం అని అండర్లైన్ చేసుకోండి. ఇందులో క్రియాపదం ఉంది. లంఘితుం అనేది క్రియాపదం. అంటే లంఘించటానికి, లంఘించడము అంటే దాటడము అని అర్థం. లంఘితుం అని అంటున్నారు, పూర్తి క్రియ కాదు, దానికి కిమలం అనే దాన్ని చేర్చుకోవాలి. అలం అంటే చాలు అని అర్థం. లంఘితుం అలం అంటే దాటుటకు సరిపోతుంది, అంటే దాటగలుగుతాము అని అర్థం. కిం అలం సరిపోతుందా, దాటగలమా అని ప్రశ్న అన్నమాట. లంఘితుం అలం కిం, దీన్ని దాటడం శక్యమా, దీనిని దాటగలుగుతామా అని అంటున్నారు. దేనిని అంటే ఆ అద్భుతమైనటువంటి ఆ దివ్య అవయవపు సౌందర్యాన్ని దాటి మరొక చోటికి మనం వెళ్ళలేము అనే భావాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. స్వామి యొక్క పాద కమలములు అని అంటాం. అయితే ఆ కమలములు ఎలా ఉన్నాయి, ఊర్ధ్వముఖంగా కాకుండా అధోముఖంగా ఉన్నాయి. చాలా సులభంగానే ఉంటుంది. శ్లోకంలో పదాలని చూడండి. ఎందుకు ఆ పాదాలు అలా కిందకి వంగి ఉన్నాయి అని అంటే, పిల్లలు చిన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకంటే ఆకారంలో ఎక్కువగా ఉంటారు. లేదా ప్రేమ ఎక్కువ కలిగినప్పుడు ఆ పెద్దవాళ్ళు ఈ పిల్లల్ని తమ తల వంచి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటారు. అందులో ప్రేమ ఆత్మీయత అతిశయించినప్పుడు పెద్దవాళ్ళు శిరస్సు మీద ముద్దు పెట్టుకుంటారు. ఆ శిరస్సుని ఆఘ్రాణం చెయ్యడం అని అంటారు. ఆ సన్నివేశాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆనందం కలిగితే ఆలింగనం చేసుకోవడం ఒకటి, ఆనందం కలిగితే బుగ్గల మీద ముద్దు పెట్టుకోవడం ఒకటి. అదే ఆత్మీయమైనటువంటి ప్రేమ అధికమై ఇక ఇంతకంటే నాకు మరొక ఇష్టం లేదు అనే వస్తువు దగ్గరికి చేరినప్పుడు ఆ వ్యక్తిని కానీ ఆ వస్తువుని కానీ దగ్గరికి తీసుకుని మూర్ధాగ్రాణం అంటారు. ఆ శిరస్సుని మూర్కొనడం అంటారు. శిరస్సుని ముద్దు పెట్టుకున్నట్లుగా వాసన, ఆఘ్రాణం అంటే వాసన చూడడం అని అంటారు. ఆ వ్యవహారంలో అలా ఉంటుంది. ఇప్పుడు వరదరాజస్వామి యొక్క పాదద్వంద్వానికి ఆ హస్తిగిరి మీద అంత ప్రేమ వచ్చేసింది. ఆ హస్తిగిరి మీద అంత ప్రేమ కలగడం చేత ఆ శిరస్సు వంచి ఆ హస్తిగిరిని ఆఘ్రాణం చేస్తున్నాయా అన్నట్లుగా అధోముఖంగా ఉన్నాయి. లేకపోతే బుర్ర ఎందుకు వంచుతాం మనం అంటే, బుర్ర వంచుతున్నాము అంటే సిగ్గుతో కాదు, అవమానంతో కాదు, ఆనందంతో తల వంచినటువంటి సన్నివేశాన్ని ఇందులో చెప్తున్నారు. ఆనందంతో తల ఎందుకు వంగుతోంది అంటే ఆ కరిగిరిని ఆఘ్రాణం చేయటం కోసం. కరిగిరి శిరస్సు
పైకి ఉంది. దాని మీద స్వామి వేంచేసి ఉన్నాడు. ఆయన పాదాలు కిందకి ముఖం కలిగినటువంటి పద్మాలలా ఉన్నాయి. ఆ ముఖం కిందకి ఎందుకు వంగింది అంటే కరిగిరిని మూర్కొనడం కోసం, కరిగిరి శిరస్సుని ఆఘ్రాణం చెయ్యడం కోసం అని ఒక అద్భుతమైన భావనని చెప్తున్నారు. అంటే కరిగిరి మీద నివసించడం, కరిగిరి మీద ఉండడం ఆయనకి అంత ఆనందాన్ని కలిగిస్తోంది. ఆ కరిగిరి అంటే స్వామికి అంత ఇష్టం అవుతోంది అనే భావాన్ని ఇందులో తెలియజేస్తున్నారు. ఇప్పుడు పదాలు చూస్తే ఈజీగానే మనకు అర్థమవుతాయి. ఇక్కడ మనం కర్తృపదంగా తీసుకోవాలి దేనిని అని అనంటే అంగ్రి ద్వంద్వాహ్వయ కమలయోహో అనే పదం ఉంది చూసారా. అంఘ్రి అంటే పాదములు, అంఘ్రి ద్వంద్వము అంటే పాదముల యొక్క జంట. ఆ అంఘ్రి ద్వంద్వం అనేటటువంటి ఆహ్వయం పేరు. అంఘ్రి ద్వంద్వ ఆహ్వయ అవి పేరు, వాటికి పాదములు అని, పాదద్వంద్వం అని పేరు. కానీ అది పాదద్వంద్వం కాదు. అదేది అంటే కమలములు. ఇక్కడ చూస్తున్నది కమలాలుగానే చూస్తున్నారు. వాటికి ఏం పేరు అంటే అంఘ్రిద్వంద్వము అని అనిపిస్తుంది. అవి కమలాలు. అంఘ్రిద్వంద్వం అనే పేరు కలిగినటువంటి కమలములు అంటున్నారు. అంటే పాదముల జంట అని పిలువబడుతూ ఉండేటటువంటి కమలయోహో, ఆ రెండు కమలములకు అంటున్నారు. ఇవి ఎలా ఉన్నాయి అంటే ప్రేమ్ణా ఆఘ్రాతం అని శ్లోకం మొదలవుతోంది చూడండి. ప్రేమ్ణా ప్రేమతో అంటే చాలా అతిశయించినటువంటి ఇష్టంతో, ఆఘ్రాతం ఆఘ్రాణం చేసుకోవడం, ఆశ్లేషణం అంటే దగ్గరికి తీసుకోవడం, ఆఘ్రాణం అంటే వాసన చూడడం అని అర్థం. అన్ని గంధములకు ఆలవాలమైనటువంటి వాడు పరమాత్మ. ఆయన పాదపద్మాలు అద్భుతమైన సువాసనని వెదజల్లుతూ ఉంటున్నాయి. అవి కూడా మరొక మంచి వాసనని చూడాలి అని అనుకుంటూ అథోముఖమైనాయి. ప్రేమ్ణా ఆఘ్రాతం మూర్కొనుట అంటారు. శిరసు మూర్కొనుట అంటారు దాన్ని. అంటే మూర్ధమును ఆఘ్రాణము చేయుట అని సంస్కృతంలో ఆ పదాలతో చెప్తున్నారు. కరిగిరి శిరః దేన్ని ఆఘ్రాణం చెయ్యటం అంటే కరి గిరి శిరః. ఇందులో ఏ పదం మనకు తెలియంది లేదు కదా. కరిగిరి హస్తిగిరి, దాని యొక్క శిరస్సు, దాని యొక్క పై భాగము, దాన్ని ప్రేమ్ణా ఆఘ్రాతం ప్రేమతో మూర్కొనడం కోసం. అధో ముఖీ భావ భాజ అధోముఖీ భావమును పొందేయి. మనం వింటున్నప్పుడైతే ఏమీ చూడక్కర్లేదు, హాయిగా వినొచ్చు. అప్పుడు మన ముఖం ఎలా ఉంటుంది? ఇలా స్ట్రైట్ గా ఉంటుంది. చదవాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మన ముఖం ఏమవుతుంది? అధోముఖం అవుతుంది కదా. అంటే ఏదో ఒక పని ఉంటే ఆ పని కోసం మనం ముఖాన్ని దించి, ఎందుకంటే పుస్తకం కిందనే ఉంది కాబట్టి మనం మన తలని దించి పుస్తకం మీద మన దృష్టిని కలిగిస్తాం. అలాగే స్వామి పాదములు ఇలా స్ట్రైట్ గానే ఉండేవి, కానీ ఇప్పుడు అధోముఖీ భావ భాజ అధోముఖత్వమును పొందినట్లుగా ఉన్నా అని అంటున్నారు. అలా అధోముఖాన్ని పొందినవి ఏవి అనంటే తలకిందులై ఉండడానికి కారణాన్ని ముందే చెప్పేస్తున్నారు. అదేంటిలా వ్యత్యస్తంగా ఉన్నాయి అని అనుకోక్కర్లేకుండా ఆ కరిగిరిని మూర్కొనడం కోసం స్వామి యొక్క పాదములనేటటువంటి పాదద్వంద్వం అనేటటువంటి కమలములు పైనుంచి కిందకి తలకిందులో వేళ్లాడుతూ ఉంటే ఎవరైనా విచిత్రంగా చూస్తారు, కారణం తెలియకపోతే. ఇప్పుడు కారణం ముందే చెప్తున్నారు. అంఘ్రి ద్వంద్వ ఆహ్వయ కమలయ కమలయో అంఘ్రిద్వంద్వం పాదముల జంట అనేటటువంటి పేరుతో కనిపిస్తూ ఉండేటటువంటి కమలయో కమలములు. అంటే ఇప్పుడు పాదాలు రెండింటినీ కమలాలుగా చూద్దాం. ఇప్పుడు ఆ పాదాల పైన కాడ మనకి కనిపిస్తోంది కదా, కిందకి వంగి ఉంటే కాడ స్ట్రైట్ గా మనకి కనిపిస్తుంది కదా, అది దండ కాండాయమానే. దండము దండ కాండం అంటే గట్టిగా పైకి ఉండేటటువంటి ఆ తామరపు
కాడ అన్నట్లుగా ఉన్నాయిట స్వామి యొక్క ఆ పిక్కలు. జానువుల దగ్గర నుంచి పాదముల వరకు ఉండేటటువంటి ఆ భాగం అలా కనిపిస్తోంది. దండకాండాయమానే, తలకిందులా ఉండేటటువంటి పద్మము యొక్క నాళముల అనిపిస్తూ ఉండేటటువంటి ఆ దండకాండములు అని అన్నారు. పద్మం అంటే సుకుమారంగా ఉంది, అందంగా ఉంది, మంచి వాసన కలిగి ఉంది, పాదాలకి అన్ని రకాలుగా సరిపోలుతోంది, మేము ఒప్పుకుంటాం. కానీ స్వామి యొక్క ఆ అవయవాల్ని, ఆ జంఘలని మీరు దండకాండం అని అంటున్నారు. ఆ తామర కాండానికి అంటే ఆ తామర కాడకి ఎలాంటి ఒక ప్రత్యేకత ఉంటుంది అంటే ఒక నూగు లాంటిది ఉంటుంది. కొన్ని కొన్ని వస్తువులకి, బెండకాయలు ఇలాంటివి చూస్తాం, ఒక నూగు లాంటిది ఉంటుంది. అలాగే ఈ కాడ అనేటటువంటి ఆ భాగానికి, ఆ తామర నాళానికి ఒక నూగు ఉంటుంది. నూగంటే మనం ఏమంటాము అంటే ప్రతి రంధ్రంలోంచి చిన్న 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 మొలకలు వచ్చినట్లుగా ఉంటుంది, ముట్టుకుంటే గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. అది కూడా మరీ గట్టిగా కాదు, కానీ అది అలా పైకి దానిలో ఉండేటటువంటి ఆ భాగములు లేచినట్లుగా ఉంటుంది. ఒళ్ళు గగురు పొడుస్తుంది అంటాం. మన ఒంటి మీద ఉండేటటువంటి రోమాలు మామూలుగా తెలియకపోయినా ఆనందం కలిగినప్పుడు గగురు పొడిస్తే మనకు ఆ రకమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. గూస్ బంప్స్ ఇప్పుడు అదొక కామన్ అయిపోయింది కదా, ప్రతిదానికి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అలాగే అప్పుడు గూస్ బంప్స్ అని చెప్తున్నారు ఇందులో. దేని వల్ల వచ్చే గూస్ బంప్స్, ఎవరికి వచ్చాయి అని అంటే స్వామి పాదాలకి గూస్ బంప్స్ వచ్చాయి. ఆనందోత్కటం వల్ల రోమహర్షం అంటారు, అదే చెప్తున్నారు. అద్రి స్పర్శ ఉద్భవ సుఖతః. ఇప్పుడు అధోముఖంగా అయింది, పాదం అద్రిని స్పృశించింది. ఆ అద్రిని, ఆ కరిగిరిని ముట్టుకునేసరికల్లా పొంగిపోయింది. ఆ స్పర్శ వల్ల ఉత్కటమైనటువంటి ఆనందం కలిగింది, అది రోమహర్షం కలిగింది. అద్రి స్పర్శ ఉద్భవ సుఖతః. ఆ ఇష్టమైనటువంటి ఆ కరిగిరి స్పర్శ వల్ల కలిగినటువంటి సౌఖ్యం వలన ఉత్కంఠకే రోమహర్షాత్. ఆ తామర తూడుకి ఎలాగైతే ఆ రకమైనటువంటి నూగు ఏర్పడుతుందో, ఈ స్వామి పాదాల పైన ఉండేటటువంటి ఈ జంఘలకి కూడా రోమహర్షం కలిగింది. అంటే గగుర్పాటు ఏర్పడింది. ఆ గగుర్పాటు దేని వల్ల ఏర్పడింది? సౌఖ్యం వల్ల ఏర్పడింది. సౌఖ్యం ఎందుకు కలిగింది? కొండ యొక్క స్పర్శ వల్ల కలిగింది. ఆ కొండ యొక్క స్పర్శ వల్ల కలిగినటువంటి సౌఖ్యము వలన ఏర్పడినటువంటి గగుర్పాటుతో కూడి ఉన్నటువంటి జంఘికే అంటారు. నీ జంఘికలు అంటే నీ జంఘలు అంటే నీ పిక్కలు ఎలా ఉన్నాయి అంటే రోమహర్షాత్ ఉత్కంఠకే. ఆ గగుర్పాటుతోటి ఆ రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నట్లుగా ఉన్నాయి. అది ఆ దండకాండానికి ఎలాగైతే నూగు ఉంటుందో అలాగే నీ ఈ భాగానికి కూడా అలాంటి నూగు స్పష్టంగా కనిపిస్తోంది, ఆనందం వల్ల కలిగినటువంటి గగుర్పాటుతోటి. అలాంటి నీ జంఘికలని చూస్తూ ఉన్నాం. ద్రష్టుః దృష్టి, చూస్తూ ఉండేవారి యొక్క చూపు అని అర్థం. అది తన చూపు అని చెప్పాలి. కానీ ఎవరు చూసినా, నేనే కాదు, నేనైతే ఏదో ఇష్టంతో చూస్తున్నాను కనుక నాకు ఈ సౌందర్యం కనిపిస్తుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాను అని అనిపించవచ్చు. కానీ ఎవరు చూసినా ద్రష్టుః దృష్టి, చూసిన వారి యొక్క దృష్టి ఇప్పుడు ఆ జంఘలని లంఘించి ముందుకి పోలేదు. అబ్బా ఎంత సహజంగా ఉన్నాయి, ఎంత ఆనందాన్ని పొందుతున్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత నవకం కనిపిస్తోంది అని ఆ జంఘల యొక్క సౌందర్యాన్ని దాటి మరొక అవయవం మీదకి వెళ్ళలేకపోయేటట్లుగా ఉన్నాయి, అంత సుందరంగా ఉన్నాయి అని అంటున్నారు. అంటూ జంఘికే తే, నీ యొక్క ఆ పిక్కలని లంఘితుం అలం కిం ద్రష్టుః దృష్టి, చూసేవారి యొక్క చూపు లంఘితుం అలం కిం
దాటి వెళ్ళగలదా ఏమి అని అడుగుతున్నారు. అంటే దాటి వెళ్ళలేదు అని అర్థం. నేను వెళ్ళగలనా చెప్పు అంటావు. నేను వెళ్ళగలనా అంటే అది ప్రశ్న కాదు, వెళ్ళలేను అని అర్థం అనమాట. నేను ఉండగలనా అని అన్నాం అనుకోండి, అంటే ఉండలేను అని అర్థం. అలాగే చూసేవారి చూపు దాటి వెళ్ళగలదా అంటున్నారు, అంటే వెళ్ళలేదు. అలా చూపుని కట్టి పడేసే అంత అందం కలిగినటువంటి ఆ స్వామి యొక్క శ్రీచరణములలో ఉండేటటువంటి జంఘాద్వయాన్ని ఇందులో అందంగా అధోముఖంగా ఉండేటటువంటి తామర యొక్క నాళంతో పోల్చి చెప్తున్నారు. అది చక్కటి గగుర్పాటుని కలిగి ఉన్నట్లుగా ఉన్నాయి అవి. ఆ గగుర్పాటు కరిగిరిని స్పృశించటం వల్ల ఏర్పడింది. అలాంటి అందమైనటువంటి వర్తులమైనటువంటి లేతదైనటువంటి అలానే దృఢత్వం లేకుండా కాకుండా ఉండేటటువంటి ఆ స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి అవయవ సౌందర్యాన్ని ఇందులో భావన చేస్తున్నారు. స్వామి నిలబడి ఉంటే మనకి మామూలుగా పాదాలు కమలాలు అనేటటువంటి భావన స్పష్టంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పాదాలు ఉండేటటువంటి ఆ పొజిషన్ ని చూసి, ఆ పోస్చర్ ని చూసి అది ఎలా ఉంది అని అంటున్నారు అంటే అధోముఖంగా ఉండేటటువంటి తామరల జంటలా ఉన్నాయి స్వామి యొక్క ఆ జంఘల కింద ఉండేటటువంటి పాద పద్మములు అని అందమైన భావన ఇందులో చేస్తున్నారు. ఇదే మాటని సుందర బాహుస్తవంలో కూడా మనకి ఇలాగే వర్ణిస్తారు. అయితే అక్కడ శ్లోకం ఎలా ప్రారంభమవుతుంది? 61వ శ్లోకం ఇవాళ అనుసంధానం చేసుకుందాం అనుకున్నాం కదా. ఆ 61వ శ్లోకంలో అధోముఖన్యస్త అనే చెప్తారు. అధోముఖంగా ఉన్నా అనే చెప్తారు. కానీ ఎందుకు అధోముఖంగా ఉంది అనేది అక్కడ చెప్పలేదు. అలాంటి దివ్య క్షేత్రాలలో వేంచేసి ఉండేటటువంటి స్వామికి ఆ స్థానం ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పడానికి ఈ రకమైనటువంటి ఒక అద్భుతమైన భావనని చేస్తున్నారు. అంతేకాదు తన సృష్టిలో ఉండేటటువంటి ఒక ప్రదేశాన్ని స్వామి ఎంత ఇష్టపడతాడు అనడానికి ప్రేమ్నా ఆఘ్రాతం అనేటటువంటి ఒక పవిత్రమైన ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని ఆ హస్తిగిరికి ఆ వరదరాజుకి ఉండేటటువంటి ఆ ఆత్మీయ సంబంధాన్ని ఈ రకమైనటువంటి వర్ణన ద్వారా మనకి తెలియచేస్తున్నారు కూరత్తాళ్వాన్. ఎంత ఇష్టంగా ఉంటాడు అనడానికి ఆ పిల్లల్ని వదలలేక దగ్గరికి తీసుకుని, ఏదైనా ఒక విజయం సాధించి వస్తే పిల్లలు మంచి పేరు సంపాదించారు, మంచి ర్యాంక్ సంపాదించారు, మంచి ఉద్యోగం సంపాదించారు, లేదా ఏదో ఒక ఉన్నతిని సాధించారు, దాన్ని నిజంగా ఇష్టపడేటటువంటి వ్యక్తి ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని శిరస్సుని ఆఘ్రాణించినట్లుగా ఉంది. ఆ స్వామి యొక్క పాదకమలములు ఆ హస్తిగిరిని స్పృశిస్తున్నాయి, అలాగా ఆనందిస్తున్నాయి అనంటూ నిజానికి స్వామి పాదాలు మన మీద పడితే మనకి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మనలో ఆ రకమైనటువంటి ఆనంద ప్రకర్ష కలిగి దానికి తగిన సూచనలు మన మీద కలగాలి. స్వామి శఠారి మన తల మీద పెట్టుకున్నా మనకి కలగాల్సినటువంటి ఆనందం ఇప్పుడు ఎవరికి కలుగుతోంది? స్వామికి కలుగుతోంది. దేని వల్ల కలుగుతోంది అంటే అది హస్తిగిరి యొక్క స్పర్శ వల్ల స్వామికి అంతటి ఆనందం కలుగుతోంది. అందుకే ఆ భాగము ఆ తామరకాడుతో అన్ని రకాలుగాను సరిపోలుతోంది అనడానికి దానికి ఉండేటటువంటి నూగు ఇక్కడ కూడా ఎప్పుడూ ఉంటుంది. అది గగుర్పాటు వల్ల కలిగినటువంటి హర్షాతిరేకం వల్ల కలిగినటువంటి స్థితి అని చాలా సహజంగా ఇందులో మనకి తెలియచేస్తున్నారు. అయితే కొండలు ఉంటాయి, కొండల మీద రకరకాలైనటువంటి తటాకాలు ఉంటాయి. ఆ తటాకాలలో విరిసినటువంటి తామరలు ఉంటాయి. ఏ కొండని వర్ణించినా మనం అలాంటి వర్ణనని తెలుసుకుంటూనే ఉన్నాం. దాని మీద వృక్ష సంపద కూడా ఉంటుంది. కాకపోతే ఎలా ఉంటుంది అంటే వృక్షాలు దాని మీద ఉన్న కాండం కిందని ఉంటుంది, మూలం కిందని ఉంటుంది, పైకి కొమ్మలు ఉంటాయి. ఏదైనా కొండ మించి ఇంకా పైకి ఊర్ధ్వముఖంగానే వెళుతూ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. కొండల మీద ఉండేటటువంటి తామరలు కూడా ఊర్ధ్వముఖంగానే వికసించి ఉంటాయి తప్ప అధోముఖంగా వికసించి ఉండడం అనేది ఎక్కడా మనకి కనపడుతుంది. ఇది అభూతోపమ అంటారు.
కొండ మీద అధోముఖంగా తామరలు కనుక ఉంటే ఎంత బాగుంటుందో అలా ఉన్నాయి ఈ స్వామి యొక్క ఈ జంఘలు, ఆ జంఘల కింద ఉండేటటువంటి పాదములు అని ఒక లోక సామాన్యం కాని ఒక సన్నివేశాన్ని కళ్ళ కట్టించుకొని ఆ రకంగా ఈ శ్లోకంలో ప్రతిపాదన చేస్తున్నారు కూరత్తాళ్వార్. ఒక్కసారి శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను విరటిని. లంఘితుం అనేదే క్రియాపదం ఇందులో. కానీ ఈ లంఘితం అనే క్రియాపదం పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇవ్వదు, దాటుటకు అన్న అర్థాన్నే ఇస్తుంది. అలం కిం అనేది చేర్చుకుంటేనే అర్థం పరిపూర్ణంగా ఉంటుంది. లంఘితుం అలం కిం, దాటుటకు శక్యమా ఏమి అని మనం అక్కడ పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని చెప్పుకోవాలి. మిగిలిందంతా కూడా సులభంగానే ఉంటుంది. ఇప్పుడు నేను పదాలు అంటూ ఉంటే మీకు దాని అర్థం తెలిసిపోతూ ఉండాలి. శ్లోకం చదువుకుంటూ మీరు కూడా ఆ పదాల అర్థాన్ని భావిస్తూ ఉండాలి. ప్రేమ్ణా ఆఖ్రాతుం కరిగిరి శిరః అధోముఖీ భావ భాజ. ఏది కష్టం కాదు, కానీ మనం దృష్టి పెట్టి చదవాలి. అధోముఖీ భావ భాజ, తలకిందులుగా ఉన్నవి అయినా. అంఘ్రిద్వంద్వ ఆహ్వయ, ఆహ్వయము అంటే పేరు అని అర్థం, అంటే పిలవడానికి ఉపయోగపడేటటువంటి పదము అని అర్థం అన్నమాట. ఆఖ్య అని ఇంతకు ముందు వచ్చింది, ఆహ్వయము అని ఇప్పుడు పదం మనకి పేరు అనే అర్థంలో చెప్పబడుతోంది. కమలయోహో దండకాండాయమానే, దండకాండములుగా ఉన్నాయి జంఘలు అని అర్థం. అద్రిస్పర్శ ఉద్భవ సుఖతః ఉత్కంటకే, పైకి పొలిచినటువంటి కంటకములు అంటే ముళ్ళల్లాంటి భావం, అదే నూగు అని మనం అనుకుంటాం. రోమహర్షాత్, రోమహర్షం అంటే గగుర్పాటు అని అర్థం. ద్రష్టు దృష్టి వరద కిమలం లంఘితుం జంఘికేథే, దాటడానికి వీలు కాని చూస్తూ ఉండిపోవాలని, చూసిన కొద్ది చూసిన కొద్ది చూసిన కొద్ది ఇంకా చూడాలని అనిపించే అంత అందం ఆ దివ్యమైనటువంటి ఆ అవయవాల్లో కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక దీన్ని వదిలి వెళితే బ్రతకలేము అన్నంతగా ఉంది స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ చరణ సౌందర్యం అని ఇందులో భావన చేస్తూ ఆ తర్వాత శ్లోకంలో వర్ణన లేదు, ప్రశ్నే ఉంది. ఈ శ్లోకం చాలా అందమైనటువంటి శ్లోకం. మనం అర్థం చేసుకోగలగాలి, కానీ ఆ భావనలో ఉండేటటువంటి ఆ వైచిత్రి చాలా మంచిగా అనిపిస్తుంది. ముందు తర్వాత శ్లోకాన్ని చదువుతాను, వినండి. భక్తానాం యద్వపుషి దహరం పండితం పుండరీకం యచ్చామ్లానం వరద సతతాధ్యాసనాత్ ఆసనాభ్యం ఆమ్నాయానాం యదపి చ శిరో యశ్చ మూర్ధా సఠారేః హస్త్యద్రేర్వా కిమతి సుఖదం తేషు పాదాబ్జయోస్తే. మనం ఒక విషయాన్ని చెప్తూ మళ్ళీ అందులోంచి మరొక దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కూరత్తాళ్వాన్ ఇంత అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహ వర్ణన చేస్తూ ఈ శ్లోకంలో ఏ దివ్యావయవాన్ని వర్ణించటం లేదు, ప్రశ్న పరంపరల్ని సంధిస్తున్నారు. అంటే ఇందులో వర్ణన లేదు, కానీ అనుభవం అయితే పరిపూర్ణంగా ఉంది. ఇంతవరకు మనం పూర్తి విగ్రహాన్ని సేవించాం. పాదముల యొక్క పైభాగము సేవించేము అంటే దివ్యమంగళ విగ్రహాన్ని పూర్తిగా కరిగిరి మీద నిలిచి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ వైభవాన్ని మనం దర్శించేసాం. ఇప్పుడు దృష్టి అంతా జంఘల మీదే ఉండిపోతే పాదాల దాకా ఎలా వెళతాము? కానీ అక్కడ జంఘలతో పట్టి ఉండలేదు, అధోముఖంగా ఉండేటటువంటి కమలాలని చూస్తున్నారు. ఇప్పుడు పాదాలు కూడా దర్శనీయంగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ పాదాలు దేని మీద పెట్టి ఉన్నాయి అంటే ఒక కొండ మీద పెట్టి ఉన్నాయి. ఆ కొండే కదా హస్తిగిరి అని. కొండ అనేసరికల్లా, శిల అనేసరికల్లా కఠినంగా ఉంటుంది కాబట్టి ఆ పాదం కందిపోయిందా, ఆ పాదానికి కష్టం కలుగుతుందా అనేటటువంటి ఒక భ్రమ కలుగుతుందేమో.
కానీ ఆ కొండ మీద ఉండేటటువంటి ఆ పాదాలకి ఎప్పుడు ఎక్కువ ఆనందం కలిగింది అనేటటువంటి ఒక ఆలోచన కలిగింది ఈ కూరత్తాళ్వాన్లో. ఆ పాదాలు ఎక్కడెక్కడ ఉంటాయి అని వాటిని ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుని ఇప్పుడు స్వామిని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడిక్కడ నీ పాదాలు ఉంటాయి కదా, ఎక్కడ ఉన్నప్పుడు నీ పాదాలకి ఎక్కువ ఆనందం కలిగింది అని అడుగుతున్నారు. ఇది మనకి ఆశ్లేషే వరద భుజాస్తవేందిరాయ అనేటటువంటి శ్లోకంలో 3 వికల్పాలని చేశారు కదా. నువ్వు ఇందిరాదేవి ఆలింగనం చేసుకున్నప్పుడు నీ కంఠానికి ఆనందం కలిగిందా అని అంటూ గోపీనాం రాసబంధనేవ అంటూ నీ భుజాల గురించి అక్కడ మనకి చెప్తారు కదా. అలాగే ఇక్కడ పాదాలకి ఆనందం ఎప్పుడు ఎక్కువ కలిగింది, అక్కడ అధికాం ముదం అంటారు. ఎక్కువ ఆనందం ఎక్కడ కలిగింది అనేటటువంటి నీ భుజాలకి ఎప్పుడు ఆనందం కలిగింది అన్నారు. ఇక్కడ ప్రశ్న చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు నేను ప్రమాణ తిరట్టేంత వరకు చెప్పలేదు. నిన్నటి శ్లోకాలే 2 చెప్పాను. నేను మర్చిపోయానని మీరు అనుకుంటున్నారు, మర్చిపోలేదు. ఇవాళ మనం ప్రమాణ తిరట్టుగా చెప్పుకునేవి మనకి బాగా తెలిసినటువంటి పాశురాలే కాబట్టి నేను అప్పటికప్పుడు చెప్పినా మీరు ఆ పాశురాలను అనుసంధానం చేస్తారని నాకు ధైర్యం. అందుకే ఇవాళ మనం సెన్నియోంగులో 2 పాశురాలని అనుసంధానం చేసుకోబోతున్నాం. అలాగే తిరువాయుమొழிలో తిరుమాలిరుం సోలై మలయే అనేటటువంటి పాశురం. అది 10వ పత్తులో ఉంటుంది. 10, 7, 8 పాశురం గుర్తుపెట్టు. చాలా ఉన్నాయి కానీ నేను తక్కువ చేసే చెప్తున్నాను. సెన్నియోంగ్ ఎలాగా మీరు చెప్పేస్తారు. హాయిగా మనం తిరుమలలో దాన్ని పెద్దల ద్వారా పరిపూర్ణం కూడా చేసుకున్నాం కాబట్టి అందులో 2 పాశురాలు. చివరి పాశురం 1 ఫలశ్రుతి పాశురం. అది కాకుండా పనిక్కడలిల్ పళ్ళిగోళై పழக విట్టు. ఇవాళ మనకు శనివారం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క కైంకర్య రూపంగా ఆ 2 పాశురాలని తప్పకుండా మనం అనుసంధానం చేసుకుందాం. తిరువాయుమొழிలో ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. అంతేకాకుండా ఇంకో పాశురం కూడా మీకు బాగా వచ్చింది. ఇరుప్పిడం వైకుంఠం వేంగడం. ఎందులోదో కూడా నేను చెప్పను, మీరే తెలుసుకొని ఆ పాశురాన్ని మీరు చివరిలో అనుసంధానం చేద్దురు. కానీ 2 శ్లోకాలు మీకు చెప్పాను నేను, అవి చివరిలో మనం అనుసంధానం చేసుకుంటాం. ఇప్పుడు కూరత్తాళ్వాన్కి కలిగినటువంటి సందేహము, ప్రశ్నిస్తూ ఉండేటటువంటి తీరు, దాన్ని ఇందులో మనం అనుసంధానం చేసుకోవాలి. ఇక్కడ క్రియాపదం అని ప్రత్యేకించి మనం చెప్పడానికి ఏమీ లేదు. మనం వాక్యాన్ని సమన్వయం చేసుకోవాలి అని అంటే ఇరుప్పిడం వైగుంధం వేంగడం ఉపదేశరత్నమాల కాదు, ఇరామానుసన ఉత్తందాది. ఎవరో ఉపదేశరత్నమాల అని పెడుతున్నారు, జాగ్రత్తగా గమనించుకోండి. అందులో సాత్తు పాశురంగా మనం అనుసంధానం చేస్తాం కనుక అక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందుకే నేను చెప్పలేదు, అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా గమనించుకోండి. ఇందులో క్రియాపదం అంటూ లేదు. వరద అనేది మనకి సంబోధన పదంగా వరద కామన్ గా అందులో చూస్తుంది. మరి ఇందులో మనం వాక్యాన్ని క్రియాపదం లేకుండా ఎలా సమన్వయం చేసుకుంటాము అంటే లంఘితుం అలం అని ఎలాగైతే క్రియ ఉన్నా దాంతో మరొక పదాన్ని కలుపుకొని మనం చెప్తున్నామో అలాగే ఇక్కడ ప్రధానమైన ఊనిక ఎక్కడ అంటే సుఖదం అని ప్రశ్నిస్తున్నారు. సుఖదం, వరదుడు అంటే వరములను ఇచ్చేవాడు. సుఖదం అంటే సుఖాన్ని ఇచ్చేది అని అర్థం. సుఖదం కిం, ఏది సుఖదమైనది, ఏది నీకు ఎక్కువ సౌఖ్యాన్ని కలిగించింది. ఎక్కువ అనడానికి పదం అక్కడ ఏముంది అంటే అతి సుఖదం అని ఉంది, చూసారా. కిం అతి సుఖదం తేషు, తేషు ఆ వాటిలో అంటే ముందు చెప్పారు కొన్నింటిని, ఆ చెప్పినటువంటి వాటిలో నీకు అతి సుఖదం కిం, అతి సౌఖ్యాన్ని కలిగించినది ఏమి. అయితే దేనికి నీకు సౌఖ్యాన్ని కలిగించటము అంటే ఇక్కడ దివ్యమంగళ విగ్రహ వర్ణన కాబట్టి దివ్యమైనటువంటి అవయవం ఏది అంటే తే పాదాబ్జయో, నీ పాదాబ్జములకు అంటే నీ పాదములనేటటువంటి కమలములకు, పాద కమలములకు అతి సుఖదం కిం, ఎక్కువ సౌఖ్యాన్ని కలిగించినది ఏది అని అడుగుతున్నారు. ఇప్పుడు కాలు పెట్టామనుకోండి, కాలు పెడితే
హాయిగా అనిపించాలి. ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఉండే అంత సౌఖ్యాన్ని కలిగించేది కావాలి స్వామి శ్రీపాదాలకి. అలా స్వామి కదలకుండా ఉండేటట్లుగా చేసేటటువంటి సౌఖ్యాన్ని కలిగించే స్థానాలు కొన్ని ఉన్నాయిట. వాటిని మనకి ఇందులో లిస్ట్ అవుట్ చేస్తూ వస్తున్నారు. స్వామి ఉంటాడు, కానీ మన కోసం ఉంటాడు. కష్టపడుతూ ఉండేటటువంటి స్థితి వేరు, అలా కాకుండా ఆనందంగా ఉండేటటువంటి స్థితి వేరు. మొన్న మనం తిరుమాలిరుంసోలే వెళ్ళాం. స్వామివారు ఏం చేశారు? కార్యక్రమం చాలా ఆనందమయంగా మనం చేసుకున్నాం. మన కోసమే వచ్చారు, చాలా కష్టపడ్డారు. మన కోసం స్వామి కష్టపడుతూ ఉండడం, మనం వారిని కష్టపెడుతూ ఉండడం, ఇది మనకి తెలిసినదే. ముఖ్యంగా ఎక్కువ కష్టం ఎప్పుడు కలుగుతున్నాము అని అంటే పాద పూజలు చేసి 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 ఆ పాదాలకి మనం కష్టాన్నే కలిగిస్తాం. ఎన్నిసార్లైనా ఎంత పాలు పోసినా ఎంత తేనె పోసినా ఆ పాదానికి ఆ స్పర్శ సౌఖ్యకారి కాదు. అయినా భక్తుల కోసం దాన్ని భరిస్తూ ఉంటారు మహానుభావులైనటువంటి పెద్దలు. ఆ రోజు నాకు స్వామివారిని సేవిస్తే ఇంత ఆశ్రిత వాత్సల్యం అంటే పరమాత్మలో మేము సేవిస్తామో లేదో మాకు తెలియదు, కానీ దేవరవారి ఆచార్యులలో అయితే అది ప్రత్యక్షంగా కనిపిస్తోంది అని అనుకుంటున్నాను నేను. సరే, వచ్చేటప్పుడు ఎనర్జెటిక్ గానే ఉంటారు, కానీ స్వామివారి పాపం అలసిపోయే వస్తారు. వచ్చేటప్పటికి ముఖం వాడిపోయి ఉంటుంది, కానీ వెళ్ళేటప్పుడైతే ముఖం ఇంత వికాసాన్ని పొంది ఉంటుంది. ఎందుకంటే తనని నమ్మిన వాళ్ళ కోసం ఏదైనా వారు చేస్తే దానివల్ల వారికి ఆనందం కలుగుతుంది. అయిపోయింది, కార్యక్రమం అంతా అయిపోయింది. కారు ఎక్కడానికి వచ్చారు. ఆ కారు దగ్గర నిలబడ్డారు. చుట్టూ జనాలు ఎప్పుడు ఉంటాం కదా, మేము కూడా దగ్గరగానే నిలబడ్డాం. ఎప్పుడు అంత దగ్గరగా నేను ఉండలేదు. స్వామివారు కారెక్కి వెళుతూ ఉంటాయి. మనదే కార్యక్రమం కాబట్టి, సాగనంపడం మన బాధ్యత కాబట్టి అక్కడే ఆ డోర్ దగ్గరే నిలబడి ఉన్నాము మేము. స్వామివారు ఆ డోర్ లో అప్పుడే అన్ని సర్దేశారు. వారి పాదుకలు కూడా వారి సీటు దగ్గర పెట్టేశారు. పైన ఆ వస్త్రం వేసి ఆ పాదుకలు కూడా స్వామివారు కూర్చునే సీటు కింద దగ్గర అమర్చి ఉంచారు. ఇప్పుడు స్వామివారు వచ్చారు. వచ్చి ఆ కారు డోర్ పట్టుకుని మాట్లాడుతున్నారు వారు. ఓ, అక్కడ స్వామివారు దొరికితే వదులుతావా? బాగా చేశారమ్మా. మంజుల గారి వైపు తిరిగి అన్నారు, మీరు వస్తారా శ్రీరంగం అని నన్ను ఏమో ఇలా ప్రశ్నలు వేస్తున్నారు. వచ్చిన వాళ్ళతో ఇంకా వెళ్ళిపోవడానికి తొందరపడలేదు. ఆ రోజు చాలా హాయిగా ఉన్నారు స్వామివారు. అలా నిలబడి వారు మాట్లాడుతుంటే అందరం వారి ముఖాన్నే చూస్తాం, వారి మాటలనే వింటాం. కానీ నేను దగ్గరగా ఉన్నాను కదా, కింద చూశాను. అది రాతి గచ్చు కొండ కదా, మరి ఆ కొండ ఆ శిల ఎలా ఉంది అంటే మనం నడుస్తూ వెళ్ళినప్పుడే మన కాళ్ళు ఎలా అంటుకున్నాయో అందరికీ తెలుసు. స్వామివారు వేగం వెళ్ళినా ఎంత కార్పెట్లున్నా ఆ రోజు కాళ్ళైతే పుళ్ళైపోయి అందరికి అంత వేడెక్కిపోయి ఆ శిలా ప్రాంతం అంతా కూడాను. అక్కడ నిలబడి ఏమీ జరగనట్టు మాట్లాడుతున్నారు. మేము నిలబడ్డామా, మేము ఆ నేల మీదే నిలబడ్డాం. ఆ పాదాలు బొబ్బలు కడుతున్నాయి, ఆ వేడి తట్టుకోలేకుండా ఉంది, కాలు అటు ఇటు అటు ఇటు చేస్తున్నాం. కానీ స్వామివారు అలాగే నిలబడి అంత ఆనందంగానే మాట్లాడుతుంటే నేను వెనకని విష్ణు ఉంటే అయ్యో వేడి భరించలేకపోతున్నాం, మనమే ఆ పాదుకలైనా ఇవ్వవు, పాదుకలైనా పెట్టండి అని అన్నాను నేను. అంటే స్వామివారు డోర్ పట్టుకొని నిలబడి ఉంటున్నారు, లోపల పాదుకలు ఉన్నాయి. స్వామివారిని పక్కకి జరగమని పాదుకలు తీస్తానంటే వారు అంగీకరిస్తారా? ఎందుకు ఇప్పుడు పాదుకలు అని అడుగుతారు కదా. కానీ ఆ కష్టమే వారి ముఖంలో తెలియడం లేదండి. ఎంత ఆశ్చర్యం నిజంగా. ఎవరి కోసం భరిస్తున్నారు ఆ పాదాలు? అలా వేడిగా వచ్చిన ఆ నేల మీద పాదాలు పెట్టుకుని ఉండడం ఎవరికైనా సౌఖ్యమా చెప్పండి? కాదు కదా. కానీ మన కోసం ఆ పాదాలని అలాగా కష్టపెట్టినా ఆ కష్టం తెలియకుండా ముఖంలో ఆనందాన్నే కనపరచాలి. ఇది ప్రత్యక్ష నిదర్శనం. నిజంగా ఆశ్రితుల కోసం మహానుభావులు ఎలాంటి శ్రమనైనా తట్టుకొని ఎంత వికాసంతో ఉంటారు అనడానికి మొన్న అనుభవించినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం అది. మరి కూరత్తాళ్వాన్ లాంటి వాళ్ళకి ప్రీతి కదా స్వామి మీద. ఇప్పుడు ఆ పాదాలను సేవించేసరికల్లా అవి ఎప్పుడూ సుఖంగా ఉండాలి అన్న సన్నివేశాలే గుర్తొస్తున్నాయి. అందుకని నీ పాదాలకి ఎక్కువ ఆనందం, అతి సుఖదమైన స్థలం ఏదయ్యా అని అడుగుతున్నా. కష్టపెట్టినటువంటి మనలాంటి వాళ్ళు కాదు, నిజంగా ఆయన పాదాలు ఆనందంగా ఉండే చోట్లు ఏవేవి ఉన్నాయి అంటే లిస్ట్ అవుట్ చేస్తున్నారు చూడండి. భక్తానాం యద్ వపుషి దహరం
పండితం పుండరీకం. అన్ని సులభమైన పదాలే, గమనించండి. మొట్టమొదట స్వామి ఉండేటటువంటి స్థలంగా చెప్తున్నది ఏది అనంటే మన హృదయంలో ఉండేటటువంటి కమలం, దాన్ని చెప్తున్నారు. హృదయ కమలం అని అంటాను. యోగి హృదయే శ్వాసీనం ఈశం భజే. ఎక్కడ చదువుతామో, ఏ శ్లోకమో ఎందులోదో రోజు చదివేదే కాబట్టి మీరు దాన్ని గమనించి పెట్టే ప్రయత్నం చెయ్యండి. యోగి హృదయేషు ఆసీనో ఈశం అంటున్నారు. హాయిగా ఆయన ఆసీనుడై ఉంటాడు అని కూర్చున్నట్టుగా చెప్తున్నారు మనకి. కూర్చున్నా నించున్నా ఆ పాదాలు ఆ ఆసన హృదయ కమలంలో ఆయనవి మోపబడే ఉంటాయి. మనకు అతిమానుష స్తవంలో కూడా మనకు శ్రీమత్ పరాంకుశ మునీంద్ర మనోనివాసాత్ అనేటటువంటి శ్లోకం దగ్గర ఈ భావనను అంతటినీ మనం తెలుసుకున్నాం. ఎక్కడుంటాడు శరీరంలో? అక్కడ ఆయనకు ఒక స్థానం ఉంది. దాన్నే దహరం పండితం పుండరీకం అంటున్నారు. పుండరీకం అంటే కమలం, అంటే హృదయ కమలం అని అనుకుంటాం. దానికి రెండు విశేషణాలు వాడుతున్నారు, దహరం పండితం అని. దహరం అంటే చాలా సూక్ష్మమైన అని అర్థం. దహర విద్య అని, దహరాధికరణం అని, దహర పుండరీకమని చాలా శాస్త్రీయమైనటువంటి ప్రసిద్ధి కలిగినది ఇది. దహరాధికరణం అని శ్రీభాష్యంలో ఒక అధికరణమే ఉంది. ఛాందోగ్యోపనిషత్తులో ఈ హృదయ కమలం గురించినటువంటి ప్రస్తావన ఉంది. ఆ వేదవాక్యాలు రేపు మనం చెప్పుకుందాం, ఇవాళ చెప్పుకోవడానికే చాలా ఉన్నాయి కాబట్టి హృదయ కమలం అని అనుకుంటున్నాం. దానికి రెండు విశేషణాలు. వెరీ గుడ్. పరత్వాది పంచకంలో 4వ శ్లోకం అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మ గురించి వివరణ చేస్తూ యోగి హృదయే శ్వాసీనం ఈశం భజే అంటాం. వెరీ గుడ్ అమ్మ, వెంటనే చూసి పెట్టినందుకు. అలాంటి హృదయ పుండరీకాన్ని చెప్తున్నారు. పుండరీకం అని అనిస్తే చాలదు, దానికి రెండు విశేషణాలు ఉన్నాయి. దహరం పండితం అని రెండు విశేషణాలు. దహరం అంటే సూక్ష్మమైన అని అర్థం అన్నమాట. అంత ఆకాశంలో ఉంది నడు అంటే లేదు అని అర్థం, అంత సూక్ష్మంగా ఉంది అని అంటాం. అలాగే ఇక్కడ దహర పదం సూక్ష్మమైన, ఆ లోపల ఉండేటటువంటి ఆ జీవుడే చిన్నవాడు అణుపరిణామమైతే అందులో ఉండేటటువంటి పుండరీకం, అందులో ఉండేటటువంటి పరతత్వం కనుక దహరం సూక్ష్మమైన అని అర్థం. ఇక పండితం, ఈ పదం మనం బాగా ప్రయోగిస్తూ ఉంటాం. మహాపండితులు మహాపండితులు పండితులు పండితులు. ఈ పండితం ఏమిటండి? దీనికి ఉండే పాండిత్యం ఏమిటి? హృదయ పుండరీకానికి అంటే పడిగతౌ అని ధాతువు. గతి అంటే గమనము అని అర్థం. గతి అనే అర్థాన్ని చెప్పే ధాతువులన్నీ మతి అనే అర్థాన్ని చెప్తాయి, బుద్ధిని చెప్తాయి. ఇక్కడ పండితం అని అంటే బుద్ధ్యర్థకంగా తీసుకుంటే మనం జ్ఞాన వికాసము కలిగిన అని అర్థం. ఎప్పుడు పుండరీకం, ఎప్పుడు కమలం ఎలా ఉండాలి? వికాసాన్ని కలిగినది కావాలి. ఆ హృదయ కమలానికి ఉండే వికాసం ఏది అంటే జ్ఞాన వికాసం అని అంటారు. ఇక్కడ పండితం అంటే జ్ఞాన వికాసము కలిగిన, దహరం అంటే సూక్ష్మమైనటువంటి, పుండరీకం పుండరీకము కమలము. ఎక్కడుంది కమలం అంటే భక్తానాం వపుషి, భక్తుల యొక్క శరీరంలో ఉన్నటువంటి హృదయ కమలం అని అనుకోరు. యత్పుండరీకం అంటున్నారు. ఏదైతే దహర పుండరీకమని చెప్తున్నారో ఆ భక్తుల హృదయాలలో నువ్వు నిత్యము నివాసం చేసి ఉంటావు కాబట్టి ఆ కమలాన్ని నీ పాదానికి సౌఖ్యాన్ని కలిగిస్తోందా? ఫస్ట్ ప్లేస్ అదిగా చెప్తున్నారు. మన హృదయ కమలంలో మన అంటున్నారు ఏంటండి? అక్కడ భక్తానాం అని అంటున్నారు కదా, మనం భక్తులమా అని మళ్ళీ మనం జాగ్రత్తగా పదప్రయోగం చేసుకోవాలి. మనలో ఉన్నాడా లేదా పరమాత్మ? కేవలం భక్తుల హృదయాలలోనే ఉంటాడా? ప్రతి వాళ్ళ హృదయ కమలంలోనూ ఉంటాడా? లేక భక్తుల హృదయ కమలంలోనే ఉంటాడా? ఉంటాడు. అందరి హృదయ కమలాలలోనూ ఉంటాడు ఆయన, లేకపోతే మనం లేం కదా. లోపల ఆత్మ లేకపోతే శరీరం లేనట్లుగా ఆ ఆత్మలో పరమాత్మ లేకపోతే ఆత్మకు కూడా చైతన్యం లేకుండానే ఉంటుంది. కాబట్టి కామన్ గా సకల సుజతిద్వర్గంలోనూ ఉంటాడు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ కోరెత్తాళ్వాన్ భక్తానా అనే ఎందుకంటున్నారు? ఈ సందేహం ఒకటి మనకి కలగాలి కదా. భక్తుల హృదయాలలోనే ఉంటాడు అన్నట్టు చెప్తున్నారు ఏంటండి?
అంటే అది కాదండి, ఇక్కడ ప్రశ్న దేని గురించి అంటే, నువ్వు నీ పాదానికి ఏది ఎక్కువ సౌఖ్యాన్ని ఇచ్చింది అని అడుగుతున్నారు. ఆయన అందరిలోనూ ఉండాలి కాబట్టి ఉంటాడు అంతే. కానీ భక్తుల హృదయాలలో అయితే ఇష్టంగా ఉంటాడు. ఆ హృదయ కమలాలు చక్కగా జ్ఞాన వికాసాన్ని కలిగి ఉంటాయి కాబట్టి సుఖాన్ని ఇచ్చినటువంటి స్థలాలని చెప్తున్నారు కనుక ప్రత్యేకించి భక్తానాం అని అంటున్నారు ఇందులో అని చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ మనం పనిక్కడలిల్ పళ్ళి ఘోషై పడగ విట్టు ఓడి వందు ఎన్ మనక్కడలుల్ అని నా మనస్సులోకి పరిగెట్టి వచ్చి నా మనస్సులో స్థిర నివాసం చేసుకున్నాడు అని మనకి పెరియాళ్వార్ల అనుభవం అందులో గుర్తొస్తుంది. అలాగే విష్ణు చిత్తులు ఆయన, విష్ణువే చిత్తమునందు కలిగినటువంటి వాడు. అలాంటి భక్తుల హృదయాలలో ఆయన హాయిగా ఉంటాడు కనుక స్వామి నీ పాదానికి అక్కడ సుఖంగా ఉందా, ఆ హృదయ కమలం అందంగా మెత్తగా సుఖకరంగా అనిపిస్తోందా? వన్ ఆప్షన్ అడిగారు. నెక్స్ట్ ఏమిటి అంటే యచ్చామ్లానో వరద సతత అధ్యాసనాత్ ఆసనాబ్జం. ఎంత ఇష్టమైన పిల్లల దగ్గరికి వెళ్ళి ఉన్నా అమెరికాలో మిమ్మల్ని స్వర్గంలో ఉంచినట్టే వాళ్ళు ఉంచినా అడుగు కింద పెట్టనివ్వకుండా అడుగులకి మడుగులు ఒత్తుతూ మీకోసం వాళ్ళు సర్వము సమయంతో సహా వాళ్ళ ఇంటి నుంచే పని చేసుకుంటూ ఎక్కడికి తిప్పాలంటే అక్కడికి తిప్పుతూ ఈ కంప్లైంట్ కూడా లేకుండా మిమ్మల్ని అక్కడ ఉంచినప్పటికీ కూడా మీ ఇల్లు మీ ఇల్లే. మీ ఇంటికి వెళ్ళిపోయి హాయిగా మీ గదిలో మీరు కూర్చొనో పడుక్కొనో కుర్చీలోనో మరొక చోట ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. అలాగే పరమాత్మ సకల చేతన హృదయ కమలాలలోనూ ఉన్నప్పటికీ కూడా నిజానికి ఆయన నిత్యంగా హాయిగా ఉండేటటువంటి స్థలం ఏది? పరమపదం. ఆ పరమపదంలో ఆయన వేంచేసి ఉండేటటువంటి ఆసన పద్మం ఒకటి ఉంది కదా, అది చూసుకోండి. ఆసన పద్మం ఎలా ఉంది అని అంటే అమ్లానం వాడిపోకుండా ఉందిట. ఎంత ఖరీదు పెట్టి మనం కుర్చీలో సోఫాలో ఇలాంటివన్నీ కొనుక్కున్నా సరే ఏమీ అవదండి అని అంటారు. కానీ రోజు ఒకే సోఫాలో ఒకే ప్లేస్ లో కూర్చున్నాం అనుకోండి, అది అలాగా లోపలికి కుంగుతూనే ఉంటుంది. చిన్న తేడా కొన్నప్పటికీ వాడిన దానికి కనిపిస్తుందా కనిపించదా? ఎంత బ్రాండెడ్ అవనివ్వండి, ఎంత కాస్ట్లీ అవనివ్వండి, కనిపిస్తుంది కదా. కానీ మరి పరమపదంలో నిత్యం పరమపదం, నిత్యం స్వామి ఉంటాడు, నిత్యం ఆసన పద్మం మీద ఉంటాడు, నిత్యం ఆయన పాదాలు ఆ పద్మపీఠం మీద మోపబడి ఉంటాయి. అయినా అమ్లానో ఆయన నిత్యమో దాని మీద సతత అధ్యాసనాత్ సతతమో దాని మీద ఆయన ఎన్ని అవతారాలు ఎత్తినా పరమపదంలో లేకుండా పోడు కదా. సతత అధ్యాసనాత్ రోజు ఎల్లప్పుడూ ఎక్కడ విచ్ఛేదం లేకుండా అధివసించి ఉండడం చేత ఆసనాబ్జం అమ్లానం ఆసనాబ్జం ఎప్పుడూ వికాసంగానే ఉంటుందిట. దానికే జ్ఞానం అర్థం లేదు. హృదయ కమలం అయితే జ్ఞానంతో వికసించి ఉంటుంది, ఆసనాబ్జం అయితే అమ్లానంగా ఉంటుంది. ఎందుకలా ఉండగలుగుతోంది అంటే మన సోఫాలో ఉండేటటువంటి ఆ శక్తి కంటే మన బరువు ఎక్కువైపోతే అది గుంటలాగా పడడం మొదలవుతుంది. స్వామి పాదం కఠినమై ఆ పద్మం సుకుమారమైనదైతే అప్పుడు అది వాడేటటువంటి అవకాశం. ఆ దానికంటే కూడా సుకుమారమైనటువంటి పాదం కాబట్టి అది అమ్లానం వాడకుండానే ఉండేటటువంటి యత్ ఆసనాబ్జం. హాయిగా మీ ఇంట్లో నువ్వు ఉన్నట్టుగా నిత్యమైనటువంటి పరమపదంలో నువ్వు నిత్యము వేంచేసి ఉండేటటువంటి నీ తిరువడికి ఆసన పీఠంగా ఉండేటటువంటి పద్మం మీద పెట్టినప్పుడు నీకు ఆనందం కలిగిందా స్వామి? ఆ పాదానికి అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా అని పిల్లల్ని అడుగుతారు కదా. అమ్మమ్మ అంటే ఇష్టమా నాయనమ్మ అంటే ఇష్టమా అని అన్నారు అనుకోండి, పిల్లలు తెలివైన వాళ్ళైతే జాగ్రత్తగా సమాధానం చెప్తారు. అమ్మమ్మ ఒడి ఒక ఆనందం, నాయనమ్మ ఒడి మరొక ఆనందాన్ని ఇస్తుంది అనేటటువంటి దేనికి అదే స్పెషల్. కానీ కూరత్తాళ్వాన్ స్వామిని అడుగుతున్నారు, హృదయ కమలమా లేకపోతే నువ్వు నిత్యము పరమపదంలో ఉండేటటువంటి ఆసనాబ్జమా అని అడుగుతున్నారు. ఇంకా అది కాకుండా ఆమ్నాయానాం యదపి
శిరః. ఈ రెండూ కాకుండా ఆమ్నాయములు అంటే వేదములు, వైకుంఠస్తవం చదువుకున్నప్పుడు ఈ పదం మనకి పదే పదే రిపీటెడ్ గా వచ్చింది. వేద శిరస్సులు అంటున్నారు. వేద శిరస్సులు, వేదాంతములు అంటే ఉపనిషత్తులు అని అర్థం. ఉపనిషత్తుల శిరస్సుల, ఉపనిషత్తులలో నీకు ఆనందం కలిగినా అంటున్నారు. పాదం ఎక్కడుంది ఉపనిషత్తులలో అంటే ఆనందం కేవలం భౌతికమైనటువంటి ఆనందం కాదు. ఆ వేదాలలో వేద శిరములైనటువంటి ఉపనిషత్తులు స్వామి యొక్క పాద వైభవాన్ని పదే 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 ఘోషిస్తున్నాయి. ఎలాగా అంటే త్రివిక్రమ వైభవాన్ని, ఆయన త్రివిక్రముడే లోకాలని కొలచినప్పుడు త్రీణి పదా విచక్రమే అంటుంది. విష్ణో పదే పరమే మధ్య ఉత్సహ. ఇలాంటి వేదవాక్యాలు, ఉపనిషద్ వాక్యాలను మనం తలుచుకుంటే ఆ పాదానికి పొంగు కదండి. నిరంతరం ఆ పాద వైభవాన్ని ప్రశంసిస్తూ ఉండేటటువంటి ఆ ఉపనిషత్తులలో ఉంటే, వేద శిరస్సుల మీద పెడితే నీకు ఆ పాదానికి సుఖంగా ఉందా? ఎంత హాయిగా ఉందా ఆ పాదానికి? ఆ వేద ఉపనిషత్తులలో చేసేటటువంటి ఆ వైభవ వర్ణన అంటే పాదాలు ఉన్నాయట్టే కదా ఉపనిషత్తులలో, అంచేత అక్కడ బాగుందా అని అడిగారు. అంటే ఉపనిషత్తులా అని స్వామి ఇంకా ఏం సమాధానం చెప్పలేదు. సరే ఇంకొక ఆప్షన్ ఇస్తానంటున్నారు. ఇంకోటి ఏమిటి అంటే యశ్చ మూర్ధా శఠారే. ఈయన పాదాలు ఎప్పుడు ఎక్కడుంటాయండి? ఆసన పద్మం అసలు ఎక్కడొచ్చింది? ఆయన పాదాలు శఠగోపుల శిరస్సు మీద పెట్టి ఉంచుతాడు. అందుకే కదా మనం పాదాలను శఠారి అని పెట్టుకుంటున్నాం. ఆసన పద్మం మీద పెడతారా, శఠగోపుల శిరస్సు మీద పెడతారా అంటే ఎనదుచ్చియుళానే చెప్పారు స్పష్టంగా శఠగోపులు తిరువాయుమొழிలో. ఆ పాసరం రేపు చదువుదురు కానిలేండి. కనుక యస్య మూర్ధా శఠారే, ఆ స్వామి శఠగోపుల యొక్క శిరస్సు బాగుందా మీకు? నీ పాదాలకి ఆ శఠగోపుల శిరస్సు మీద ఇంకా సుఖంగా అనిపించిందా అని మరొక ఆప్షన్ ని ఇస్తున్నారు. లేకపోతే హస్త్యద్రేర్వా, ఇది చివరి ఒక ప్రశ్న అన్నమాట. ఇవన్నీ కాదయ్యా, హస్త్యద్రేర్వా, ఈ హస్తిగిరి మీద నీ పాదాలు పెట్టి ఉంచావు కదా, నీ పాదాలకి హస్తిగిరి శిరస్సు బాగుందా, శఠగోపుల శిరస్సు బాగుందా, వేదముల యొక్క శిరస్సు సుఖంగా ఉందా? 3 శిరస్సులు వచ్చాయి చూడట్ని. అది వేద శిరస్సులు అంటే ఉపనిషత్తులు, శఠగోపుల శిరస్సు మనకి శఠారిగా చెప్పబడేటటువంటి పాదస్థానమైనటువంటి ఆ స్వామి యొక్క శిరోభాగము, హస్తిగిరి యొక్క శిరస్సు, హస్తిగిరి మీద ఆయన నిలిచి ఉన్నాడు కాబట్టి పాదాలు అక్కడ మోపి ఉంచాడు. ఈ 3 కాకుండా ఆయనకి 2 కమలాలు, ఒకటి భక్తుల హృదయ కమలము, రెండవది పరమపదంలో ఉండేటటువంటి ఆ ఆసన పీఠము అని, ఆ కమలమా ఈ కమలమా అని 5 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ 5ంటిలో ఏది నీ పాదాలకి అతి సుఖదంగా ఉంది అని అడిగితే ఎవరైనా సమాధానం చెప్పగలరా చెప్పండి? ఆ వరదరాజు కాదు కదా, ఆయన ఎవరు కనలేదు, ఆయనే అజుడు కాబట్టి ఆయన కూడా సమాధానం చెప్పలేనట్లుగా ప్రశ్న వేస్తున్నారు అని మనకు అనిపిస్తుంది. కానీ ఇందులో సమాధానం కూడా కూరత్తాళ్వానే చెప్పేశారు. ఎలాగా అని అంటే హస్త్యద్రే నీకు బాగుందయ్యా, నాకు కనిపిస్తోంది కదా అని అంటున్నారనమాట. అయితే కూరతాళ్వాన్ సంస్కారవంతులు కనుక ఏదైనా మనం గట్టిగా బలంగా చెప్పాలి అంటే దానికి ప్రమాణం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇవాళ చాలా మంది గురువులు ఉన్నారు, చాలా మంది ప్రవచనాలు చెప్తున్నారు, చాలా మంది జనాన్ని ఆకట్టుకునేటట్లుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఏవేవో కథలు, ఏవేవో కబుర్లు, ఏవేవో విషయాలు చెప్పి అందరూ మన వైపు ఆకర్షితులవ్వాలి అనేటటువంటి దృష్టితో ప్రయత్నం చెయ్యడం తప్పులేదు. మంచి విషయాన్ని చెప్పాలనుకునే ప్రయత్నం ఎప్పుడూ తప్పు కాదు. కానీ అదే ప్రధానంగా పెట్టుకుని వాళ్ళని ఆకర్షించటం కోసం ఉన్నవి లేనివి కలిపి చెప్తే మాత్రం మనం సరి అయినటువంటి జ్ఞానబోధ చేస్తున్నట్టు కాదు. దేనికైనా మనం ప్రమాణాన్ని చూపించాలి. పెద్దలు చెప్పినటువంటి మాటని ప్రమాణంగా చెప్పినప్పుడే దానికి విలువ ఉంటుంది. అది కాదండి నాకు ఇలా అనిపిస్తోందండి, నాకు కనిపిస్తోంది కదా అని నువ్వు వాదించావనుకో, అది తెలివి తక్కువ వాళ్ళు చేసినటువంటి పని, అది సాహసం అన్నమాట. ఎప్పుడైనా ప్రత్యక్షం మాత్రమే
పరమ ప్రమాణం కాదు. కంటికి కనిపిస్తున్నది కూడా ఒకప్పుడు తప్పు అవుతుంది. అందుకే మన పెద్దలు ప్రత్యక్షాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుని దేన్ని నిర్ణయం చెయ్యరు. ప్రత్యక్షమైతే ప్రబల ప్రమాణం అవ్వచ్చు, కానీ ఆ సరి అయినటువంటి ప్రమాణం అంటే శాస్త్రము అంటారు. శాస్త్రము అంటే వేదము అంటే ఆప్తవాక్యం అంటారు. అంటే మా ఆప్తులైన వాళ్ళు చెప్పిన మాట. ఇప్పుడు కూరత్తాళ్వానికి తెలుస్తోంది స్వామి పాదాలకి ఈ హస్తగిరి చాలా సుఖదాయకంగా ఉంది, అతి సుఖదంగా ఉంది. మిగిలిన వాటన్నింటిలో కంటే ఇక్కడ ఆయన మంచిగా ఇష్టంగా ఉన్నాడు అని ఆయన గ్రహించేశారు. కానీ మీరు చూస్తున్నారు కదండి అని వరదరాజస్వామి అన్నాడే అనుకోండి, అవును కానీ ఎలా చెప్తాను చెప్పు, చూసినది ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణంగా చేసుకుని చెప్తే బాగుంటుందా? అంత సాహసం అయితే నాకు లేదు. అందుకని నువ్వు చెప్పు, నువ్వు చెప్పావని నేను అందరికీ చెప్తాను అని అడుగుతున్నారనమాట. వరదరాజే చెప్పేశాడు అనుకోండి, ఇంకా దాంట్లో ఇంకా ఏ సందేహము ఉండదు. కనుక స్వామి నాకైతే ఒక అవగాహన ఉంది, కానీ నువ్వు కూడా దాన్ని దృఢీకరిస్తే అప్పుడు నీకు ఈ స్థానం నీ పాదాలకి గొప్ప సౌఖ్యాన్ని కలిగిస్తుంది అని నేను అనుకుంటాను అని అడిగినట్లుగా ఉంటుంది. తమాషాగా వ్యాఖ్యాతలు చెప్తారు. వరదరాజుకి ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది. సర్వజ్ఞుడైనా సరే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఏది బాగుంది, నాకు అన్ని బాగానే ఉన్నాయి అంటే వద్దొద్దు, అంత సొఫిస్టికేటెడ్ గా ఆన్సర్ వద్దు, అంత డిప్లొమాటిక్ గా చెప్పడానికి అవకాశం లేదు. చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే శాస్త్రంలో ఒక న్యాయం ఉందిట. ఆ న్యాయం ఏది అంటే ఉత్తరోత్తరం బలీయ అని అంటారు. అంటే మొదట చెప్పిన దానికంటే తర్వాత చెప్పినది, తర్వాత చెప్పిన దానికంటే ఆ తర్వాత చెప్పినది ఒకదానికంటే ఒకటి బలీయమైనది అని ఒక న్యాయం ఉంటుంది. ఆ లెక్కలో వెళితే అన్నిటికంటే చివరి చెప్పినది ఏది ఇక్కడ? హస్త్యద్రేర్వా అని అంటున్నారు. కాబట్టి మొదట చెప్పిన 4 కంటే స్వామి యొక్క పాదాలకి ఎక్కడ హాయి కలిగింది, ఎక్కడ సౌఖ్యం కలిగింది అంటే హస్త్యద్రిలోనే అని నిశ్చయం చేసుకోవచ్చు అని అంటారు. అదే చెప్తున్నారు కూరత్తాళ్వాన్, కానీ ప్రశ్నిస్తున్నట్లుగా ఉంటుంది. అది ఎలాగండి, అలా ఎలా నిర్ణయం చేసేస్తాం, ఇవన్నీ కానివా అంటే అన్నిటికంటే అధికమైనటువంటి సుఖం దీని వల్ల వస్తుంది. ఇవాళ శనివారం కదా, ఇప్పుడు అందులో వ్యాఖ్యానాలలో ఇచ్చిన ప్రమాణాలు అలా పక్కన పెడదాం. తర్వాత మీరు శ్లోకాలు చదువుదురు గాని, పాసురాలు చదువుదురు గాని. శనివారం కదా, ఈ శ్లోకానికి సమన్వయమైనటువంటి ఒక శ్లోకాన్ని మనం వెంకటేశ ప్రపత్తిలో ఒక శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. వెనకటి శ్లోకానికి ఈ శ్లోకానికి కూడా సంబంధం కలిగి ఉండేటట్లుగా వెనకటి శ్లోకంలో పాద దర్శనం కలిగింది మనకి. ఇందులో పాదాలకు ఉండేటటువంటి స్థల వైభవం చెప్పబడుతోంది కదా. వెనకటి శ్లోకంలో అధోముఖన్యస్త పాదాభ్యములు అన్నారు కనుక పాదాలను మనం ఇప్పుడే చూసాం. వెనకటి శ్లోకంలో చూసిన పాదాలు ఇప్పుడు ఏ స్థలంలో ఎక్కువ బాగున్నాయి అని అడుగుతున్నారు. మనకి చూపించారు కూరత్తాళ్వాన్, మనం చూసాం. కూరత్తాళ్వాన్కి ఎవరు చూపించారు అంటే ఎవరు చూపించడానికి అక్కడైతే లేదు. వరదరాజు దగ్గర అయితే ఏ హస్తంతో ఉంటాడు ఆయన అంటే వరద హస్తం కాదు, వరదరాజు పేరులోనే తెలిసిపోతోంది కదా అని ఆయన అభయ హస్తాన్నే పట్టి ఉంచుతాడు. కాబట్టి ఆ చెయ్యి ఇలాగే పైకి ఉంటుంది, పాదాల వైపు చూపించేటటువంటి అవకాశం లేదు. కానీ వెంకటేశ్వర స్వామి అయితే ఆయన ఇగో 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 అని ఇలా చూపిస్తూనే ఉంటాడు ఎప్పుడూ కూడా. ఆయన ఇలా పెట్టింది వరాలు ఇవ్వడానికి కాదు, ఇదిగో 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 ఇవే అని తన పాదాలని మనకి చూపించడం కోసమే అన్నట్లుగా. ఎప్పుడు చూపించాడు అలాగా? అలవాటైపోయింది, ఆ చెయ్యి అలాగే ఉండిపోయింది ఆయనకి. ఎప్పుడు చూపించాడు అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నప్పుడు ఆ పోజ్ పెట్టాడు ఆయన, అర్జునుడికి చూపించాడు. ఆనాడు అర్జునుడికి చూపించినట్లే మళ్ళీ నాకిక్కడ నీ పాదాలని చూపిస్తున్నావా స్వామి అని ఆ పాదాలకి శరణు వేడతారు వెంకటేశ ప్రపత్తిలో. ఏ శ్లోకం అది? వెరీ గుడ్. పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యో దర్శితో స్వచరణౌ శరణం వ్రజేమి. వెరీ గుడ్. అలాగే వెనకటి శ్లోకం మనం అది సమన్వయం చేసుకుందాం. ఇప్పుడు పాద దర్శనం అయింది. దర్శనం అయిన తర్వాత ఆ నెక్స్ట్ శ్లోకం తీసుకోండి. మన్మూర్ధ్ని కాళీయ ఫణే వికటాటవీషు శ్రీ వెంకటాద్రి శిఖరే శిరసి శృతీనా
చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ శ్లోకాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఇన్ని ఆప్షన్స్ అక్కడ ఉన్నాయి అని తెలుస్తుంది. ఏది బెస్ట్ అనిపిస్తోంది అనేది అక్కడ స్పష్టం చెప్పారు. అయితే అక్కడ చెప్పిన దాంట్లో ఏది ఎక్కువ సుఖకరంగా ఉంది అనే డైలమా లేదు. సమం ఆహితో, అన్ని చోట్ల ఒక్కలాగే పాదాన్ని పెట్టుంచేవయ్య. పాద పూజ చేసినప్పుడు పువ్వులు పాలు పోసినప్పుడు స్వామివారి పాదాలు ఎలా స్వీకరించాయో, మన కోసం ఎండలో రాతిగచ్చు మీద పాదం మోపినప్పుడు కూడా ఆ పాదాలు అలాగే ఆనందాన్ని భరించాయి. మొన్ననే మనం చూసాం కనుక. అలాగే సమమాహితో, అన్ని చోట్ల ఒక్కలాగే పెట్టావు అంటూ ఆ ప్లేసెస్ ని చెప్తారు. మొదటి ప్లేస్ ఏది? మన్మూర్తిని. ఇందాక శటగోపుల మూర్తిని దాకా మనం ఉన్నాం. కానీ ఇక్కడ అన్నన్ స్వామి ఏమంటున్నారు? మన్మూర్తిని, నా శిరస్సు మీద పెట్టేవు అంటున్నారు. ఇది లీస్ట్ ప్లేస్ అన్నమాట. అంతకంటే తక్కువ ప్లేస్ మరొకటి ఉండదు. నాలాంటి తక్కువ వాడి శిరస్సు మీద కూడా నీ పాదాలని పెట్టేవు అంటూ స్టార్ట్ చేశారు. కాళీయ ఫణే, నా శిరస్సు కంటే ఆ కాళీయ ఫణం ఇంకా బెటర్ అని నెక్స్ట్ చెప్తారు. ఎందుకంటే కాళీయుడు విషంతో నిండి ఉన్నవాడు, విషాన్ని నింపివాడు. కానీ నా దగ్గర చూసుకుంటే నేను విషయ వాసనలతో ఉన్నవాడిని కనుక కాళీయ ఫణే, ఆ కాళీయుడు వ్యతిరేకమైనటువంటి భావంతో ఉన్న ఆనందంగా నీ పాదాలని దాని మీద ఉంచావు. వికట అటవీషో, ఇది రామావతార ప్రసక్తి. ఇంకా అరణ్యాలలో కాలికి గుచ్చుకునేవే ఉన్నాయి, అయినా విషమైతే లేదు కదా. అందుకని నెక్స్ట్ సౌఖ్యదాయకం వికట అటవీషు, ఒకదానికంటే ఒకటి మెరుగు, ఒకదానికంటే ఒకటి మెరుగు అంటూ చెప్తూ వస్తున్నారనమాట. అలా 3 ఆప్షన్స్ అయిపోయి, అవి వ్యతిరేకమైనవి, తక్కువవి, కష్టాన్ని కలిగించేవి 3. తర్వాత శ్రీ వెంకటాద్రి శిఖరే, వికటాటవీష్ అంటున్నారండి. వెంకటాచలం ఇప్పట్లో ఉందా? ఒకప్పుడు ఎంత దుర్గమంగా ఉండేది, ఎంత కష్టంగా ఉండేది. అక్కడికి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది కలిగేది. అనంత ఆళ్వాన్ కనుక వెళ్ళారు, అక్కడ స్వామికి పుష్పకైంకర్యం చేశారు అని అంటారే, అలాంటిది కదండి తిరుమల. మరి అది అడవితో సమానమే, అంతకంటే కొండెక్కిన అడవి లాంటిది. అక్కడే సౌఖ్యం అంటే అది మామూలు ప్రాకృతమైనటువంటి అడవి కాదు, అది ఆ గరుడ దృష్టి ఆ అనంతుడే తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు కాబట్టి అప్రాకృతమైనటువంటి ప్రదేశం కనుక అని శ్రీ వెంకటాద్రి శిఖరే. మామూలు అడవుల కంటే శ్రీ వెంకటాద్రి శిఖరానికి అప్రాకృతత్వం అనే గొప్పతనం ఉంది. తర్వాత శిరసి శృతీనా, వెంకటాద్రి శిఖరం కంటే శృతి శిరస్సులు గొప్పవి. ఎందుకని? వెంకటాద్రి శిఖరం అప్రాకృతమని శృతి శిరస్సులే చెప్తున్నాయి కనుక. అరాయికాణే, ఇలాంటి విషయాలన్నీ మనకి ఆ వేదాలలోనే చెప్పబడుతోంది కాబట్టి ఆ వెంకటాద్రి వైభవాన్ని ప్రతిపాదన చేస్తూ ఉండేటటువంటి వేదాంతములు శృతి శిరస్సులు. దీనికంటే అది బెటర్ అని అనిపిస్తుంది. దీని వైభవాన్ని కూడా చెప్తోంది కనుక శిరసి శృతీనా. ఇంకా అంతకంటే బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది అంటే భక్త శిరసి శృతీన చిత్తేప్యనన్య మనసాం సమం ఆహితో. ఇక ఆ శృతి శిరస్సులని మించినటువంటి అద్భుతమైన స్థానం ఏది అంటే చిత్తేపి అనన్య మనసా, మరొకటేది నాకు నువ్వే కావాలి అని భగవంతుడి మందే ప్రేమ కలిగినటువంటి మహానుభావుల మనస్సు ఉందే, ఆ మనస్సు అన్నిటికంటే గొప్పదైనటువంటి స్థానము అని. అయినా అన్నింటి మీద అంత ప్రేమతోటే నీ పాదాలని పెట్టేవయ్యా స్వామి అంటారు. అక్కడ ఆప్షన్స్ లో మనకి 6వ ఆప్షన్ మంచిది అని ఉత్తరోత్తరం బలీయ అనుకోవడానికి మన్మూర్తిని, కాళీయఫణే, వికటాటవీషు, శ్రీ వెంకటాద్రి శిఖరే, శిరసి శృతీనా, చిత్తేపి అనన్య మనస, అనన్య మనస్సు కలిగిన వారి యొక్క చిత్తము అని అది బెస్ట్ అని. అది మనకక్కడ అలా చెప్పుకుంటే ఇక్కడ దాంతోటే మొదలైంది చూడండి. భక్త
భక్తానాం యద్వపుషి దహరం పుండరీకో చిత్తేపి అనన్య మనస్సు. అదే కదా అనన్య మనస్కుల యొక్క చిత్తం అంటే దహర పుండరీకం. అందుకే భక్తానాం అని అన్నారు. ఆ దహర పుండరీకం కంటే పవిత్రమైన అప్రాకృతమైన వైభవం కలిగినది ఆసన పుండరీకము, ఆసన కమలము అని అన్నారు. దానికంటే కూడా గొప్పది ఏది అంటే శృతి శిరస్సులు అన్నారు. ఆ శృతి శిరస్సుల కంటే కూడా ఇష్టపడేది ఏది అంటే ఆ శృతిని అంతటినీ ఔపోసన పట్టి భగవంతుణ్ణి తనలో ఇమర్చుకున్నటువంటి శఠగోపుల యొక్క శిరస్సు అనంటే ఆ శఠగోపుల శిరస్సు కంటే కూడా మించినటువంటి ప్రీతిదాయకమైనటువంటి స్థలం ఈ హస్తిగిరి అని చెప్పకుండానే ఇందులో సమాధానాన్ని చెప్తున్నారు అని. ఇందులో ఉండేటటువంటి వైభవం అంటే ఈ లోకంలో ఉండి కూడా ఇంత పవిత్రంగా ఉండేటటువంటి స్థలం, ఇంత ఇష్టాన్ని కలిగించేటటువంటి, ఎందుకని శఠగోపుల యొక్క శిరస్సు కంటే కూడా హస్తిగిరికి ఉండేటటువంటి వైభవం ఏమిటండి? ఎందుకు ఇది బెస్ట్ ఆప్షన్ అయింది? ఇదొక్కటి మనం తెలుసుకొని ఇవాళ ఆపుకుందాం. రేపు మళ్ళీ మిగిలినవి మనం కంటిన్యూ చేసుకుందాం. ఎందుకయింది చెప్పండి? ఒక్క క్షణం ఆలోచిస్తే అంటే మీకు ఆ భావన స్ఫురణకి రావాలని నేను ఆగుతున్నాను. మీరు సమాధానం చెప్తారని కాదు. ఎలాగైతే కూరత్తాళ్వాన్ వరదరాజుని అడిగినా ఆయన సమాధానం చెప్పడానికి తెలుసు, మీకు చెప్పే అవకాశం అంటే అన్మ్యూట్ చేసుకోరు కాబట్టి నేను స్థిరంగా దాన్ని భావన చేస్తున్నారని ఆగుతున్నాను. కారణం ఏమిటి అంటే మిగిలినవన్నీ కూడా ఎలాగా అంటే చేరడానికి వీలైనవి కాదు. ఇప్పుడు భక్తుల హృదయాలే ఉన్నాయనుకోండి, శఠగోపుల శిరస్సు వరకు చెప్పినవన్నీ కూడా అందరూ చేరడానికి వీలైనవిగా ఉంటాయా? ఉండేటటువంటి అవకాశం లేదు. కోరినవన్నీ ఇచ్చేవిగా ఉంటాయా? ఉండేటటువంటి అవకాశం లేదు. హస్త్యద్రికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటిట అంటే యథామనోరథం. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏది కావాలంటే అది, కావలసినట్టుగా అని అర్థం. సకల సమాశ్రయణ సౌకర్య సకల ఫల ప్రదత్వం సంభవాత్ అంటున్నారు. హస్తిగిరికి ఉండేటటువంటి గొప్పతనం అది. అమెరికాకి వెళ్ళిన వాళ్ళందరికీ కంప్లైంట్ ఏమిటి అంటే, పెద్ద జనరేషన్ కి కంప్లైంట్ ఏమిటి అంటే మనుషులు కనపడరు, పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడానికి ఉండదు. ఇప్పుడంటే ఫోన్లు వచ్చేయండి. అప్పుడు ఎలా ఉండేది అంటే మనకి కావలసినది 10 మంది జనం మధ్యని మన కంటికి కనీసం మాట్లాడకపోయినా వీధిలోంచి చూసినా, కిటికీలోంచి చూసినా, డాబా నుంచి చూసినా మనకి జనసంచారం ఉంది, వీళ్ళు కూడా వీళ్ళతో కలిసి మనం ఉన్నాం అనేటటువంటి ఫీలింగ్ రావాలి. కానీ అక్కడ ఎన్ని సౌఖ్యాలున్నా ఒంటరిగా ఉండాలి. మనమే చూసుకుంటూ ఉండేటటువంటి ఆత్మానుభవ రూపమైన కైవల్య రూపమైన ఆనందం మనకి అమెరికా లాంటి దేశాలలో పెద్దలందరూ అనుభవిస్తూ వస్తున్నారు. అందుకే పాపం మళ్ళీ ఇండియా అని పరుగులు పెట్టుకుని రావడానికి కారణం. నిజంగా అక్కడే అంత ఆనందం ఉంటే ఎందుకు ఇక్కడికి వస్తాం? పిల్లలతో కలిసి హాయిగా అక్కడ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఉండేటటువంటి అనుభవంలో ఉండే ప్రత్యేకత ఎలాంటిది అంటే సకల సమాశ్రయణీయత్వం అంటారు. ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. హస్తగిరికి ఎవరైనా చేరడానికి వీలుగా ఉంటుంది. పరమాత్మకి ఎంత ఆనందం అండి అక్కడ ఉంటే. ఆయన అందరికీ కనిపిస్తాడు, ఆయనకి అందరూ కనిపిస్తారు కదా. ఎవరైనా ఆయనని ఆశ్రయించటానికి వీలైనది. యథామనోరథం. పరమపదం వెళ్ళాలి అంటే ముక్తి కోసమే వెళ్ళాలి. పరమపదం వెళ్ళి నేను అక్కడి నుంచి మా అబ్బాయికి మన పిల్లలు లేరండి, పరమపదం వెళ్ళి పెరుమాళ్ళని అడిగి మళ్ళీ మా మనవల్ని తెచ్చుకున్నానండి అనే పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటారా? పరమపదం అంటే అదే లాస్ట్ గోల్ కదా. అంచేత ఇక్కడ యథామనోరథం, ఏది కావాలంటే అది, ఎవరైనా వెళ్ళి సకల సమాశ్రయణీయత్వం అనేది హస్తిగిరికి ఉంది. మిగిలిన ప్లేసెస్ కి అదైతే లేదు. అంతేకాదు సకల ఫల ప్రదత్వం అనేది మరొకటి. అంతే కదా, ఆ కొండ ఏది కావాలంటే అది ఇస్తుందనే కదా అందరూ మనకి ఇస్తున్నారు. స్వస్తి హస్తిగిరి మస్తశేఖర అన్న తర్వాత ఉండే శ్లోకం చూడండి. అర్థితార్థ పరిధాన దీక్షితం. ఎవరు ఏది కోరితే దాన్ని ఇవ్వడం అనేటటువంటి దీక్షని కలిగి ఉన్నవాడు కదా ఆయన. అది ఈ హస్తిగిరికి ఉండేటటువంటి గొప్పతనం కనుక స్వామి పాదాలకి కూడా అతి సుఖదమైనది హస్తిగిరి వాసమే. హస్తిగిరి మీద మోపి ఉంచినటువంటి పాదాలకే ఆనందం అధికంగా కలుగుతుంది అని చెప్పకనే ఇందులో సమాధానాన్ని మనకి చెప్తున్నారు కూరత్తాళ్వాన్. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం.
ఆ హస్తగిరీసుణ్ణి సేవించి ఆ పాదాలని సేవించి తిరుమంజనం అవుతుంది కదా. ఆ తిరుమంజనం అయిన తర్వాత ఆ పాదాలు అప్పుడే ఆ ఆ పాలతో పెరుగుతో తేనెతో అలాగా మంజనం కావింపబడినటువంటి ఆ పాదాలని మనం ఈ నేత్రాలతో దగ్గర నుంచే చూడబోతున్నాం. చూసే అవకాశాన్ని పరమాత్మ భాగవతులు మనకి అందించారు. అప్పుడు ఆ పాదాలని చూసి అనుకుందాం, మనం నీకు ఏదనిగా ఇష్టం అంటే ఇదే కదా నీకు ఇష్టం అని కూడా అనుకుంటూ ఆ పాదాలని మనం సేవించుకుని వద్దాం. ఈ శ్లోకాన్ని మనసులో ఎప్పుడూ నిలుపుకుందాం. ఈ 2 శ్లోకాలని కూడా మనం ఉపదేశాత్మకంగా తెలుసుకుంటూ ప్రమాణ తీరుని అనుసంధానం చేసుకుందాం.